మా అబ్బాయి గుర్తులు అంటూ ఏమీ లేవు. ఇవాళ మా అబ్బాయిని చూడాలనిపిస్తుంది. మా అబ్బాయి ఎక్కడ కనబడతాడండి మా అబ్బాయి. ఊరుకో 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి. ప్రేమగా వాడిని పెంచుకున్నాము. చివరికి మా అబ్బాయి లేడు. అసలు మా అబ్బాయి ఏమయ్యాడు? ఉలిక్కిపళ్ళు అవుతున్నాం. ఏంటి డాడీ ఇంత అన్యాయం చేస్తే మీకు నిద్ర ఎట్టా పడుతుంది, నేను ఎలా చనిపోయానో తెలుసుకోవాలి. ఆ అమ్మాయి ఉండగా మాట్లాడడం మా అబ్బాయి, ఎందుకంటే ఆ మాటలు ఏదో తప్పొట్టుకుని వాడిని ఏదిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి వాడు గుర్తొస్తాడు కుక్కను పట్టుకొని. అంటే ఎందుకు మీరు శ్రీనాథ్ బాడీని ఇండియాకే తీసుకొని వచ్చే ప్రయత్నం చేయలేదు? మేము ఇక్కడికే తీసుకురమ్మన్నాం. తీసుకురమ్మంటే ఆ అమ్మాయి నేను తీసుకురానని చెప్పిందండి. నేను రాను, బాడీ పంపిస్తానంది. ఆ అమ్మాయి ఎందుకు రానంటుంది ఇండియా అనేది అసలు మాకు తట్టలేదు. మీ కోడల పైన ఎందుకు అనుమానం మీకు వచ్చింది? ప్రీ ప్లాన్డ్ గా ఫోను ల్యాప్టాప్ కార్కి ముందు దగ్గర పెట్టేసుకుందండి. అక్కడ డౌట్ వస్తుంది. కొడుకు మరణం అసలు ఏం జరిగింది అని ఒకే ఒక్క విషయంపై స్పష్టత కావాలి. ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే శ్రీనాథ్ కొంచెం ముందెళ్ళాడు, నేను నడవలేక అనుకున్నాను అని చెప్పింది మాతో. ఆ రోజు ఏమన్నా ఫొటోస్ ఉండయి అంటే మేము ఫొటోస్ దిగలేదు, క్రితం రోజు బట్టలతోనే మరుసటి రోజు వెళ్ళాము, అందుకని ఫొటోస్ దిగలేదు. ఎవరు వెళ్ళారంటే ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా మేమిద్దరమే వెళ్ళాము. ఆ రోజు కొండ మీద జనాలు కూడా లేరని చెప్పింది. పోలీసు వాళ్ళకి కాల్ చేసిన తర్వాత 13 నిమిషాల్లో పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు 1.5 గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు కాల్ చేశాక. లేకపోతే శ్రీనాథ్ బతికుండేవాడు అని మాతో చెప్పింది. ఇప్పుడు మీ అబ్బాయి కొంచెం ముందు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్లు అవన్నీ అబ్బాయి దగ్గర ఉండాలి కదా, అమ్మాయి దగ్గర ఉండాలి. అదేంటంటే స్పంతం లేని సమాధానం చెబుతుంది. మా డౌట్ ఏంటంటే ముందు మాట్లాడుకుంది. ఏం చెప్పాలి ఏంటంటే ఏదో జరిగింది, సంథింగ్ ఇదే. బాడీకి ఎక్కడెక్కడ దెబ్బలు దాకున్నాయండి? తలకి బాగా తగిలిందండి, వెనక వైపు ఇది ఊడిపోయింది. ఇక్కడ జరగని ఏదన్నా జరగని మా అబ్బాయి చావుకి కారణం వాళ్ళే. ఇంకా చాలరా. ఇన్స్టాగ్రామ్ లో డ్యాన్స్ వేయడం కోసం వెళ్ళిపోయి వర్జీనియాలో 10 రోజులు ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గరకు పోయి 1000 వీడియోలు చేసింది. మొత్తం 1000 వీడియోలు అసభ్యంగా అర్ధనగ్న వచ్చేయాలి ఇవన్నీ చేస్తుంది. భర్తకి ఇష్టం ఉంటే వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తినకి ఇష్టం లేదు అంటే చేయడం కరెక్ట్ కాదు కదా. వాడు మాట్లాడటానికి లేదు. నేను మాట్లాడితే బాత్రూమ్కి వెళ్ళి చేయి కోసుకుంటాను, లేకపోతే రోడ్డు మీద కూర్చుంటాను. ఆమె ఒకే కోరిక ఏంటంటే సినిమాల్లో పోవాలి. సినిమా ప్రొడ్యూసర్ ఎవడో కనెక్ట్ అయ్యాడని ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిందని వేరే వాళ్ళు చూసి చెప్పారు. పెళ్లి కాలేదని పెట్టింది. ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి, నన్ను చేసుకుంటావా అంటాం, కామెంట్లు పెట్టడం అయ్యి అని అంటే ఏదో పిచ్చి పిచ్చి అన్ని. అసలు నెల 15 రోజులు తక్కువ 6 సంవత్సరాల వీళ్ళిద్దరి వ్యవహారంలో భార్యాభర్తలు సంతోషంగా ఉండేవాళ్ళ? చాలా డిస్టర్బెన్స్లు ఉన్నాయండి. అర్ధరాత్రి అమెరికాలో రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటది. ఈ అమ్మాయి తండ్రిది ఏమీ లేదు, వాళ్ళ తల్లిదే పెత్తనం. వాళ్ళ అమ్మ ఏ జీవితం అమ్మాయి చేస్తుంది. ఆ అమ్మాయికి కారు డ్రైవింగ్ కానీ లైసెన్స్ కానీ రాకుండానే కారు డ్రైవింగ్ చేస్తుంది. కాదంటే ఊరుకోదు. ఇప్పుడు రీసెంట్ గా నారా లోకేష్ గారిని కూడా కలిసినట్టు చూసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎలా జరిగింది, మా అబ్బాయి ఎలా చనిపోయాడో మేము తెలుసుకోవాలనేది ముఖ్య కారణం. మాకు అవన్నీ తెప్పించి కొంచెం న్యాయం చేయండి. అతను మన ఈ పార్టీలోనే ఉన్నాడు, మేము తెలుగుదేశం పార్టీ శివప్రసాద్ గారు బంధువులు అని రిక్వెస్ట్ చేశాము. ఆయన చూస్తా అన్నాడు. అంతకు ముందు ఈవిడ అమెరికా వెళ్ళింది, మధ్యలో స్టే వచ్చిందని. ఆ రోజు అంత్యక్రియల రోజు అమెరికాలోనే మీకు అనుమానం స్టార్ట్ అయితే మీరు అక్కడ ఎందుకు కంప్లైంట్ రేస్ చేయలేదు? పెద్ద కర్మ చేసే రోజు ఆమె ఇంట్లో లేకుండా పంపించేసారు. అసలు ఇదేంటి, భార్య కదా ఉండాలి కదా, దండం పెట్టుకోవాలన్నాయా ఏదోటి. మేమేమి పశువు ముందు తీసేయమనలేదు, చిన్నపిల్లలు ఇవన్నీ పట్టించుకోవాలి. అసలు ఇంట్లోనే లేదు. మా అబ్బాయికి సంబంధించిన మొత్తం ఆమె నామినీగా ఉంటే ఏ అయితే వస్తాయో బెనిఫిట్స్ మొత్తం అవన్నీ వాళ్ళ అకౌంట్లకు వచ్చేసినాయి. ఇన్సెంటివ్లు మా అబ్బాయికి సంబంధించిన సమస్తం వాళ్ళ దగ్గరే, వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి వర్జీనియా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మాకు తెలియదు వాళ్ళు వెళ్ళారని. డెత్ సర్టిఫికేట్ ఇప్పుడు కూడా మాకు రాలా. ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. మొత్తానికి డెత్ సర్టిఫికేట్ కూడా మేము డబ్బులు కట్టాము. ఇల్లు కట్టుకున్నారు అన్నారు కదా అక్కడ. ఫ్లోరిడాలో ఇల్లు కొనుక్కున్నాడు ఈ అమ్మాయి. ఫ్లోరిడాలో ఇల్లు
అమ్మేసి. ఆ డబ్బులు ఎంత వచ్చింది? మా అబ్బాయి మాతో అందరూ 1.5 కోటి ఉంటాయి డాడీ అని చెప్పాడు. అది కాక మేము పెళ్లికి బంగారాలు పెట్టిన కానీ ఏదన్నా కానీ మా అబ్బాయి అమ్మాయి ఏది అడిగినా కూడా కొని పెట్టమంటానే ఉన్నాం. మా కన్న కూతురుకు పెట్టుకోలేదు, అలాంటిది ఆ అమ్మాయికి 60 లక్షల రూపాయలు బంగారం పెట్టింది కోడలికి. అరేంజ్ మ్యారేజ్ కాబట్టి మీరు తల్లిదండ్రులుగా వాళ్ళ తల్లిదండ్రులకు అడగడం కానీ ఆ అమ్మాయికి ప్రశ్నించడం కానీ చేయలేదా? ఇక్కడ ఏంటంటే నేనేది చెబితే జరగాల్సిందే. జీవితంలో మా అబ్బాయిని ఎప్పుడు కోప్పడ, ఆ రోజు నేను కోప్పడింది. ఎర్రబోసా ఏరుబోసా మీరు వెళ్ళింది జీవితమా ఏంటి, అసలు ఏంటి ఈ రాటం ఏంటి అని ఒక్కసారి బాధ కోప్పడి జీవితంలో ఎప్పుడు ఎరగను. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. మీ అందరికీ తెలిసిందే 2022 అక్టోబర్ 16న అమెరికా అట్లాంటాలో యూనో హిల్స్ దగ్గర చనిపోయినటువంటి శ్రీనాథ్ మరణంపై రోజు రోజుకి ఎన్నో కథనాలు వస్తా ఉన్నాయి. రీసెంట్ గా వాళ్ళ తండ్రి మరి తను సిఐడిలో అక్కడ చనిపోతే ఇక్కడ సిఐడిలో కంప్లైంట్ రేజ్ చేయడం, దానిపై వాళ్ళు స్పందించడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం విషయంపై నిజంగా నాకు అర్థం కాని విషయంగా మారింది. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులని ఇద్దరిని కూడా మేము ముందుకు తీసుకొని వచ్చాను. అసలు తను ఎలా చనిపోయాడు, తన మరణం ఎందుకు రోజు రోజుకు విషమంగా మారుతా ఉంది అనే విషయంపై పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అమ్మ నమస్తే. ముందుగా దాదాపు ఇంకొక నెల 10 రోజులు అవుతే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినప్పటికీ ఆ రోజు మీ ముఖంలో ఉన్నటువంటి బాధ ఇప్పటికీ ఈ రోజుటికి కనిపిస్తూ ఉంది. మీ కొడుకు మరణంపై అసలు నేనైతే డే 1 రోజు నుంచి కూడా ఫాలో అవుతూ ఉన్నాను. రోజు రోజుకి అంటే గత 8 నెలల తర్వాత మీరు పెట్టినటువంటి వీడియోస్ కానీ అవన్నీ చూస్తూ ఉన్నాను మీడియాలో, ప్రముఖ ఛానల్స్లో. మన ఆడియన్స్ కోసం, వేదాంత్ మీడియా ఆడియన్స్ కోసం అసలు మీ అబ్బాయి ఎలా చనిపోయాడు, అసలు మీ అబ్బాయి ఎలా ఉండేవాడు, అమెరికా ఎప్పుడు వెళ్ళాడు, అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయి పేరేంటి, పూర్తిగా చెప్పే ప్రయత్నం చేయండి. 2016 డిసెంబర్లో మ్యారేజ్ అయిందండి మా అబ్బాయికి. ఆ అమ్మాయి పేరు సాయి చరణి, వాళ్ళ ఫాదర్ పేరు సుఖవాస్ శ్రీనివాసరావు, ఆ అమ్మాయి మదర్ పేరు సుఖవాస్ రాజశ్రీ. ఓకే, సరే. పెళ్లి చేసుకున్నారు, యుఎస్ వెళ్ళిపోయారు. డల్లాస్లో అక్కడ మా అబ్బాయి జాబు, వీళ్ళ డల్లాస్లో ఉండేవాళ్ళు. మళ్ళీ ఈ అమ్మాయికి ఉద్యోగం అట్లాంటా ఫ్లోరిడాలో వచ్చిందని చెప్పేసి ఫ్లోరిడా వెళ్ళారు. ఓకే, డల్లాస్ నుంచి ఫ్లోరిడా నుంచి అక్కడ ఇల్లు కొనుక్కున్నారు, గృహప్రవేశం అయ్యారు. తర్వాత ఈ అమ్మాయికి జాబ్ మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ అట్లాంటా వెళ్ళిపోయారు. అట్లాంటాలో అక్కడ యోనో హిల్స్ అని రాక్షస కొండలు అంటారంట. మనోళ్ళు వెళ్ళరు ఆ కొండల మీదకి, మన ఇండియన్స్ ఎవరు. అక్కడ కింద కొండల కింద బోర్డులు పెట్టున్నాయి. ఎలుగుబండ్లు కొండ చుట్టూ అడవి ఉంది, ఎలుగుబండ్లు తిరుగుతుంటాయి. గ్రూపులుగా వెళ్ళండి, ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే స్వీయ రక్షణ, కొండ చర్యలు కూడా ఇరిగి పడుతుంటాయి అని బోర్డులు పెట్టున్నాయి అక్కడ. తర్వాత వీళ్ళు శనివారం అక్టోబర్ 22 అక్టోబర్ 15వ తారీఖు ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా కొండల మీద తిరిగి వచ్చారండి. అమెరికా టైం అక్టోబర్ 15 అంటే ఇక్కడ మనకు 16 శనివారం ఉదయం పోయి సాయంత్రం తిరిగి వచ్చారండి. మళ్ళీ ఆదివారం ఉదయం 6 నుంచి 6:30 లోపే మళ్ళీ కొండల దగ్గరికి వచ్చామని అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్లో తెలుస్తుంది. వెళ్ళారు, పైకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పైన శ్రీనివాస్ ముందు వెళ్తున్నాడు, నేను నడవలేకపోతే నువ్వు చిన్నగా రాని ముందు వెళ్ళాడు, ఇక నాకు కనిపించలేదు అని చెప్తుంది ఆ అమ్మాయి. ఆ 16వ తారీఖు మనకు 17వ తారీఖు వద్దు, అక్కడ 16వ తారీఖు 17వ తారీఖు మార్నింగ్ 5 to 6కి ఫోన్ వచ్చింది మా మిస్సెస్ ఫోన్ ఆ అమ్మాయి దగ్గర నుంచి. ఏంటంటే మనకు శ్రీనాథ్ లేడు అతని చెప్పి పెట్టేసింది ఫోన్. ఇక అక్కడి నుంచి మా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక మాకు ఏడుపులు. ఇక ఆ రోజంతా ఈ బాధలోనే ఉన్నాం. ఏం జరిగింది ఏందని తెలుసుకునే ప్రయత్నం తర్వాత తెలిసింది, అప్పుడు తెలియలేదు. ఆ రోజు సాయంత్రం పెద్దోళ్ళందరూ అక్కడ మా బంధువులు వాళ్ళు మేము అరేంజ్ చేస్తాము, మీరు బాడీ తీసుకుని వెళ్ళమన్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి నేను వెళ్ళను, బాడీ పంపిస్తానంటుంది. వాళ్ళు ఏం చేసేది లేక ఇట్లా రానంటుంది. మరి బాడీ ఇక్కడ వస్తే పరువు తక్కువగా ఉంటుంది మనకి, మీరే వెళ్ళండి అని మమ్మల్ని ఒత్తిడి చేశారు. మా కర్మకి రేపు ఉదయంకి ఫ్లైట్కి ఈ నైట్ టికెట్లు దొరికినాయి వెళ్ళడానికి, అట్లాంటా వెళ్ళడానికి. మేము వెళ్తుంటే మా పిల్ల తండ్రి సుఖాస్ శ్రీనివాసరావు కూడా వస్తానన్నాడు. సరే అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ 5 డేస్కి బాడీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం. అంటే ఎందుకు మీరు శ్రీనాథ్ బాడీని ఇక్కడికి ఇండియాకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయలేదు? మేము ఇండియాకి తీసుకురమ్మన్నామండి. మేము మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ చేయటం మాకు ఇష్టం లేదు. అదేగాక ఇక్కడ బుట్టి పెరిగాడు కాబట్టి మా అబ్బాయిని మేము ఇక్కడికే తీసుకురమ్మన్నాం. తీసుకురమ్మంటే ఆ అమ్మాయి నేను తీసుకురానని చెప్పిందండి.
నేను రాను, బాడీ పంపిస్తానంది. మా వాళ్ళు ఏం చేశారంటే బాడీ పంపిస్తే బాగోదు కదా, పరువు బాధ్య అమ్మాయి రాకుండాని మా వాళ్ళు మీరు వెళ్ళండి అని చెప్పి పంపించారు మమ్మల్ని. సరేనని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆ రోజు బాబు వాళ్ళ ఇంటికే, మా అబ్బాయి వాళ్ళ ఇంటికే వెళ్ళాము. వెళ్ళగానే మా మరిది ఉన్నాడు అక్కడ దగ్గరలో. ఆ అబ్బాయి కాసేపు అందరం కలిసి ఏడ్చుకున్న తర్వాత ఆ అబ్బాయి మా ఇంటికి వెళ్దాం రమ్మన్నాడు. నేను రానమ్మ, శ్రీనాథ్ ఇక్కడే ఉన్నాడు, నేను రానన్నా. కాదులే వదిన వెళ్దాం రామన్నాడు. అంటే లేదమ్మా వస్తే నేను తర్వాత వస్తా కానీ నేను ఇప్పుడు రాలేను, శ్రీనాథ్ ఇక్కడే ఉన్నాడు, నేను రానన్నా. అంటే ఈ అమ్మాయి తండ్రి మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అన్నాడు. దాదాపు $18,000 తను సంపాదన అని తెలుస్తోంది. 5 సంవత్సరాలు కలిసి ఉన్నారు. 6 సంవత్సరాలు ఉండారండి. 6 సంవత్సరాలు దగ్గర కలిసి ఉన్నారు. ఈ మరణంపై మీ కోడలిపై అనుమానం మీకు ఎందుకు వచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్న ఈరోజు. మాకు తెల్లవారుజామున కాల్ చేసిందండి. చేసి తీయగానే ఇక శ్రీనాథ్ మనకు లేడు అత్తయ్య అంది. శ్రీనాథ్ లేకపోవటం ఏంటి అని గట్టిగా అరిశానండి. అరిసేసరికి ఇంకా అరిశాను, ఇక నేను పడిపోయాను. ఈయన ఏంటేంటి అనుకుంటే నాకు లేసారు మా ఇంట్లో. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు తెలిసేటప్పటికి మా వాళ్ళు అందరూ వచ్చున్నారు. అప్పటికి వచ్చున్నారు. ఇక ఇక వీళ్ళు వెళ్ళమన్నారు. ఇక ఏం జరిగిందో మాకు మా అబ్బాయి లేడు అనేసరికి మా మైండ్ అసలు పని చేయలేదు. పిల్లాళ్ళు లేకపోవటం ఏందన్న ఆలోచనలోనే ఉన్నాం. కానీ ఆ అమ్మాయి ఎందుకు రానంటుంది ఇండియా అనేది అసలు మాకు తట్టలేదు. సరే అంకుల్, మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కోడలి పైన ఎందుకు అనుమానం మీకు వచ్చింది అనేది అక్కడ వెంటనే రాలేదండి. వెంటనే అతను సుఖా శ్రీనివాసరావు అనే అతను ఏమిటంటే మా అబ్బాయి ఈ ఇంట్లోనే ఉన్నాడు, మా అబ్బాయిది కదా ఇల్లు, వాడు ఆత్మ తిరుగుతుంటుంది అనే ఏదో ఫీలింగు. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అంటుంది. ఆల్రెడీ ఈ అమ్మాయి కొంతమంది ఫ్రెండ్స్ని 10-15 మంది పిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ కూడా ఉంది, వాళ్ళంతా ఉన్నారు అక్కడ. మాకు అప్పుడు అనుమానం రాలా, ఎందుకంటే ఆయన ఏదో ఇక్కడ వద్దులే మీరు వెళ్ళండి మీ వాళ్ళ ఇంటికి అంటున్నాడు. కానీ మామూలుగా ఉంటే వచ్చేదేమో అనుమానం, మా అబ్బాయి ఇంట్లో మమ్మల్ని ఉండమనకుండా వెళ్ళమంటాడేంది అని అనుమానం వచ్చేదేమో. మేము బాధలో ఉండి అసలు మైండ్ అసలు షాక్లో ఉన్నాము. కాబట్టి ఇక మా మొత్తం కజిన్ ఒక ఆయన ఉన్నాడు, మా ఇంటికి వెళ్దాం రాండిలే, ఏంది ఆయన వద్దు వెళ్ళిపోండి అంటే మీరు ఉంటారేంటి అనేసరికి ఇక వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఈలోపు మా అమ్మాయి వాళ్ళు కూడా వచ్చారు, డల్లాస్లో ఉంటారు. అందరం కలిసి అక్కడ మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఈలోపు వాటికి కావాల్సిన ఫార్మాలిటీసు, ఆ ఫ్యూనరల్ హౌస్కి, ఆ డెత్ సర్టిఫికేట్లకి, ఇంకా ఏ కావాలి మొత్తం మా అమ్మాయి వాళ్ళు ఖర్చు పెట్టారు. 5 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఏదైనా అదే డబ్బు కోసం కదా, వాళ్ళు ఉండి అరేంజ్మెంట్ చూస్తున్నారు. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం చనిపోయిన బాడీని శుక్రవారం ఉదయానికి ఇచ్చారు పోలీసు వాళ్ళు. ఆ ఫ్యూనరల్ హౌస్కి పంపించారు. ఇంకా అక్కడికి మేము వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత అక్కడ మేము బాడీ మీద బడి ఏడ్చుకోవటం అయ్యే జరిగింది. కానీ అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు, ఏదన్నా ఎలుగుబంటి వస్తే జరిగిందా, లేకపోతే ఈ అమ్మాయి ఏమన్నా చేసిందా, లేకపోతే ఏంటి అని వివరాలు తెలుసుకునే అంత ఆలోచన మాకు మైండ్ పోయి ఉంది. ఆ అమ్మాయి బాడీ దగ్గరకు రాలేదండి. అసలు అవతల ఎక్కడో సోఫాలో కూర్చొని ఉంది. బాడీ తీసుకెళ్లే వరకు కూడా ఆ అమ్మాయి బాడీ దగ్గరకు రాలేదు. దూరాన కూర్చుంది, దగ్గరకు రాలేదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్సే బ్రాహ్మణ బియ్యం పెట్టాలి నోట్లోనంటే ఫ్రెండ్స్ తీసుకొస్తుంటే కూడా ఆ అమ్మాయి వెనక్కి లాక్కొని రాలేదు, అక్కడ కోలబడిపోయింది రానని. తర్వాత ఆ ఫ్రెండ్సే మళ్ళీ దగ్గరకు తీసుకొచ్చి చేతిలో బియ్యం పెట్టేసి ఆ పిల్లలే చేతితో ఇదిలిచ్చారు బియ్యం. ఆ అమ్మాయి బియ్యం కూడా నోట్లో వేయలేదు. అయినా కానీ మాకు అసలు పిల్లాడు లేడనేది తప్పితే మా అబ్బాయి అంటే మాకు ప్రాణం అండి. తెలుస్తుంది. అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ఇష్టం అవ్వచ్చు, అది నేను కాదన్ను. కాదు, నా పిల్లాడి గురించి నేను చెప్పుకుంటున్నాను. నా పిల్లాడు బంగారం. అసలు అలాంటోడు ఏమయ్యాడో ఈరోజు తెలియదు, జారాడా ఏం జరిగిందనేది తెలియదు మాకు. అసలు మేము చచ్చేలోపు అసలు తెలుస్తుందో లేదో కూడా తెలియదు మా అబ్బాయి ఏమయ్యాడనేది. అదేమంటే ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే శ్రీనాథ్ కొంచెం ముందెళ్ళాడు, నేను నడవలేక అనుకున్నాను అని చెప్పింది మాతోను. మరి ఆ రోజు ఏమన్నా ఫొటోస్ ఉండయి అంటే మేము ఫొటోస్ దిగలేదు, క్రితం రోజు బట్టలతోనే మరుసటి రోజు వెళ్ళాము అందుకని ఫొటోస్ దిగలేదు అంది. క్రితం రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా తిరిగారు కొండల మీద. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా అదే బట్టలతో మరుసటి రోజు వెళ్ళారంట. ఇంటికి వచ్చిన వాళ్ళు మరి చెమటలు బట్టి ఉంటాయి కదా, బట్టలు మార్చుకోవాలి కదా, బట్టలు మార్చుకోకుండా అదే బట్టలతో వెళ్ళామంది. మరి ఎవరు వెళ్ళారంటే ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా మేమిద్దరమే వెళ్ళాము. ఆ రోజు కొండ మీద జనాలు కూడా లేరని చెప్పింది. అక్కడ అమెరికాలో లాస్ కానీ పోలీస్ ఈ వ్యవస్థ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని వింటాం కదా, కానీ అండి వాళ్ళు విచారణ చేయలేదా? వాళ్ళు
ఈ అమ్మాయి ఏది చెబితే అది రాసుకున్నట్టుగా మాకు రిపోర్ట్లో తెలుస్తుంది. ఏమిటంటే క్రాస్ ఎగ్జామ్ కూడా చేయాల. ఈ అమ్మాయికి మధ్యలో వాళ్ళ మేనమామ దగ్గర నుంచి ఫోన్ ఏదో వచ్చింది, అది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, కానీ ఆ ఫోన్ ఎవరిదని కానీ విచారణలో భాగంగా మేనమామ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈ అమ్మాయిని వాళ్ళ మేనమామ ఫోన్ చేశాడు, ఏం జరుగుతుంది ఏంటి ఇంకా విచారణ చేసే సమయంలో అప్పుడు అతను పోలీస్ అతను ఈ అమ్మాయికి మనకు తెలియని భాషలో ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడింది అని ఇచ్చాడు. కానీ లాస్ట్ కాల్స్ కానీ దానికి అసలు ఏమీ తీయలేదండి, ఇది కానీ అసలు ఏమీ తీయలేదు. ఆ అమ్మాయిని క్రాస్ ఎగ్జామ్ ఏమీ చేయలేదు. మేము వెళ్ళి మా వాదలో మేము ఉన్నాం, కానీ అనుమానాలు ఇవన్నీ మేము పోయి అబ్జెక్షన్ పెడితే గ్యారంటీగా చేసేవాళ్ళేమో. మా సైడ్ నుంచి అబ్జెక్షన్ లేకపోతే ఆ అమ్మాయి ఏ జీవితం అది రాసుకున్నారు. మేము అనుకున్నాం ఫోన్లో వాళ్ళు తీసేసుకొని ఉంటారు. జనరల్ పోలీసు వాళ్ళు అంటే ఏం జరిగింది అంటే అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా, అసలు ఏమీ లేదు. తర్వాత మాకు తెలిసింది వారం 10 రోజులకి మా అబ్బాయి ఫోను, ల్యాప్టాప్, మా అబ్బాయి ఫోను, కార్కి, వ్యాలెట్ 3 ఈ అమ్మాయి దగ్గరే ముందుగానే ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి. పడిపోయే టైంకి మా అబ్బాయి దగ్గర లేదు. వాళ్ళు ఇచ్చింది ఒక రింగ్ ఒకటి ఇచ్చారు ఆ పోలీసు వాళ్ళు ఆ ఫ్యూనరల్ హౌస్లో. అంటే ఇప్పుడు మీ అబ్బాయి కొంచెం ముందు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్లు అవన్నీ అబ్బాయి దగ్గర ఉండాలి కదా, అమ్మాయి దగ్గర ఉండాలి. అదేంటంటే మొత్తం లేని సమాధానం చెబుతుంది. అప్పటికి మాకు తెలియదండి అవన్నీ, ఫోన్ ఎవరి దగ్గర ఉందనేది కూడా మాకు తెలియదు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మా అబ్బాయి దగ్గర ఒక రింగు తప్పితే ఏమీ లేవు, వ్యాలెట్ లేదు, కార్ కీస్ లేవు, ఫోన్ లేదు, ఏమీ లేవు. అప్పుడు దాకా మాకు అనుమానాలు లేవు ఆ అమ్మాయి మీద. ఇప్పుడైనా అనుమానాలు అనేది కాదు, అక్కడ ఏమయ్యాడు మా అబ్బాయికి ఏం జరిగిందని మేము అనేది. ఇప్పుడు మా అబ్బాయి ఫోను, మా అబ్బాయి ల్యాప్టాప్, ఆ అమ్మాయి ఫోను ఆ రోజు ఉండయి, ఆ 3 మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే సిఐడి వాళ్ళకి ఆ రోజు ఏం జరిగిందనేది తెలుసుద్ది. ఫ్రెండ్స్ లేరు, కొండ మీద జనాలు లేరు, మేమిద్దరమే వెళ్ళామని చెప్తుంది. ఎర్లీ మార్నింగ్ 6:30కి అక్కడ ఉన్నామని పోలీసు రికార్డులో ఉంది. 2 నెలల 15 రోజులు తక్కువ 6 సంవత్సరాల వీళ్ళిద్దరి ఈ వ్యవహారంలో భార్యాభర్తలు సంతోషంగా ఉండేవాళ్ళ? చాలా డిస్టర్బెన్స్లు ఉన్నాయండి. మాకు తెలిసి అమ్మాయికి మా అబ్బాయి చెప్పిన మాట వినకపోతే బాత్రూంలోకి వెళ్ళి చేయి కోసుకుంటాను బెదిరిస్తుందంట. అది అర్ధరాత్రి అమెరికాలో రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటుంది. 2 మూడోది మా అబ్బాయికి ఏదో వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్టర్బెన్స్ వస్తే కిందకి వెళ్ళి కారు తీసుకుని యాక్సిడెంట్ చేసేసింది. అంటే బెదిరించడం అనమాట. ఈ అమ్మాయికి ఏం కాదు, కారు గొల్లగొల్ల అయిపోయింది. ఇవి 2019 వరకు కొంచెం చిన్నవి ఉంటాయి కానీ సర్దుకొని పోయారు. మాకు కోటల శివప్రసాద్ గారు బంధువు, దగ్గర బంధువు, వాళ్ళ ద్వారానే ఈ మ్యాచ్ కుదిరింది. అయితే ఆయన అంటే భయం వాళ్ళకి, ఎందుకంటే పెద్దోడు కదా కొంచెం. అప్పుడు మేము గట్టిగా స్టబన్గానే ఉన్నాం, మేము ఏదైనా అవసరం అయితే ఊరుకోము అనే పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రీడమ్ ఎక్కువైంది. 19లో చనిపోయాడు. 20 నుంచి బిగిన్ చేసింది ఈ అమ్మాయి ఇన్స్టాగ్రాములు, డ్యాన్సులు, పిచ్చి పిచ్చి వేషాలు వేయటం అనేది. మా అబ్బాయి ఒప్పుకోవట్లా. ఇక్కడ అసలు విషయం ఏంటంటే తల్లిది పెత్తనం. ఈ అమ్మాయి తండ్రిది ఏమీ లేదు, డమ్మీయే. వాళ్ళ తల్లిదే పెత్తనం, అమ్మ కూతురు. ఈ సినారియాలో వాళ్ళ అమ్మ ఏ జీవితం అమ్మాయి చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ చేయటం ఎంత 2020 నుంచి స్టార్ట్ చేసింది కరోనా టైం. మీరు ఏ రోజు మరి అంటే అరేంజ్ మ్యారేజ్ కాబట్టి మీరు తల్లిదండ్రులుగా వాళ్ళ తల్లిదండ్రులకు అడగడం కానీ ఆ అమ్మాయికి ప్రశ్నించడం కానీ చేయలేదు? 2018లోనో ఎప్పుడో ఒకసారి మా అబ్బాయి ఏదో చిన్న విషయం వాళ్ళ అమ్మకి చెప్తే నాకు తెలిసింది. నాకు తెలిస్తే వెంటనే నేను ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చా. బతిలాడుకున్నాడు, గంట సేపు బతిలాడుకున్నాడు. మేము ఆ రోజు చెప్పామండి, కొంచెం చరణి వల్ల డిస్టర్బ్ అవుతున్నాడు శ్రీనాథ్, డ్రైవింగ్లో వాడు ఎప్పుడన్నా ఇబ్బంది పడతాడేమో, ఇదే ఆలోచనతో వెళ్ళని చెప్పి ఆ రోజు చెప్పాము. శ్రీనాథ్ మీకు చెప్పాడా అని అడిగారు ఆయన. అంటే శ్రీనాథ్ చెప్పలేదండి, మేము ఉన్నాము కాబట్టి అక్కడ మేము చూసాము, కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు శ్రీనాథ్, అది డ్రైవింగ్లో వాడికి ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది అని అంటే, మళ్ళీ రెండోసారి శ్రీనాథ్ అట్లా అని మీతో, శ్రీనాథ్ ఏ విషయాలు మాతో కానీ ఎవరి గురించి మాకు కంప్లైంట్ అసలు చేయడు శ్రీనాథ్, కాకపోతే మేము అక్కడ ఉన్నాం కాబట్టి మేము చూసాము, వాడు ఇబ్బంది పడతాడేమోనని ముందు జాగ్రత్త కోసం మీతో చెప్తున్నామని కూడా చెప్పాము మేము మధ్యలో. కారు ఆ అమ్మాయికి డ్రైవింగ్ కానీ లైసెన్స్ కానీ రాకుండానే కారు డ్రైవింగ్ చేస్తుంది, కాదంటే ఊరుకోదు. మేము వెనక సీట్లో కూర్చోండగా అమ్మాయి కారు డ్రైవింగ్ చేస్తుంటే కూడా రాంగ్ రూట్లో డ్రైవ్ చేసింది ఒకసారి. అక్కడ కూడా ఆ రోజు త్రుటిలో తెప్పించుకున్నాం.
మేము 2018 మేము వెళ్ళాము. అంటే వాళ్ళిద్దరికి భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ అవుతా ఉన్నాయి. మీరు అంటే మీ ఫ్యామిలీకి చెప్పడం, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం ఇదంతా ఒకటే సార్. ఏం జరుగుతుందంటే ఏదన్నా వాడికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ అమ్మ చెప్తున్నాడు, డాడీకి తెలియని బాక ఊరుకోడు, ఎగబడతాడు. ఆ ఒత్తిడి మళ్ళా వాళ్ళ అమ్మ మళ్ళా కూతురుకి చెప్పుద్ది. కూతురేమో భార్య, మావాడి భార్య, నన్ను నా మీద ప్రెషర్ పడుద్ది. ఇదంతా ఎట్టో ఒకటి సర్దుకొని వస్తున్నాలే, చిన్న చిన్నవి ఉంటాయి కదా అన్నట్టుగా. ఈ 2020 కరోనా టైం నుంచి ఈ అమ్మాయికి, శివప్రసాద్ గారు చచ్చిపోయాడు, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మకి దుర్బుద్ధి కలిగింది. డబ్బు పుష్కలంగా కనపడుతుంది. ఇన్స్టాగ్రామ్లు, డ్యాన్సులు ఇవన్నీ చేస్తాం. అమ్మాయి వర్క్ చేసేదా? ఆ అమ్మాయికి వర్క్ రాదండి, ఉద్యోగం చేయడం కూడా సరిగ్గా రాదు. మా అబ్బాయి చేసేవాడు అన్ని A to Z. మా అబ్బాయి చేస్తుందండి, తీసేస్తారు. మళ్ళీ ఏదో ఒకటి పట్టుకుంటాడు కొన్ని రోజులు ఆగి, మళ్ళా 2 నెలలు 3 నెలలు చేయగానే ఇట్లా పోతుంటాయి అనమాట. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కొన్నాళ్ళు చేసింది. ఇప్పుడు అలా స్టార్టింగ్ లో అమ్మాయిని అక్కడ ఏ స్టేటస్ తో తీసుకెళ్లారు? డిపెండెంట్ వీసాలో వెళ్ళాడు. మా అబ్బాయికి డిపెండెంట్గా వెళ్ళింది. డిపెండెంట్గానే అంతా చూసుకున్నాడు. ఇంకొక 6-7 నెలలు, సంవత్సరం గడిస్తే గ్రీన్ కార్డు కూడా వస్తాను కూడా చెప్తున్నాడు ఇద్దరికి. సరే ఏదైనా కానీ వాళ్ళు పడుతున్నారని అనుకున్నాం. కానీ ఈ అమ్మాయికి ఏంటంటే అసలు నేను ఏది చెప్తే జరగాలంటది. అమ్మ కూతురు ఇద్దరు అంతే. ఇప్పుడు మీకు ఒకే బాబా? ఒకే బాబు, ఒక కూతురు కూడా ఉంది. వాళ్ళు డల్లాస్. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు డల్లాస్ లో ఉంటారు. మరి వాళ్ళు ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదు? దగ్గర ఇన్వాల్వ్ అవరండి అసలు. వీళ్ళు మమ్మల్నే ఇన్వాల్వ్ అవనివ్వరు మా అబ్బాయి విషయంలో. వాళ్ళు అసలు సపరేట్, వాళ్ళు అసలు వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు? వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్సెస్ లేదండి. బాబు వాళ్ళతోనే ఉండాలా, తల్లిదండ్రులతో కూడా మాట్లాడకూడదు. మాట్లాడినా తిన్నావా, పడుకున్నావా, లేసావా అంతవరకే మాట్లాడాలి, ఇంకెక్కువ మాట్లాడకూడదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ అబ్బాయిని పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకున్నారండి. ఒకరోజు నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ మామయ్యని కారులో ఎక్కించుకొని బయటకు తీసుకెళ్ళాడు. నా వల్ల కాదు, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, ఇలాగైతే నాకు పరిస్థితి కష్టం అని చెప్తే, ఎట్టో ఒకటి సర్దుకోమ్మా, ఏదైనా ఇబ్బంది అయితే నువ్వు ఆ డిస్టర్బెన్స్ని పొడిగించబాక, నువ్వు వెళ్ళిపో బయటకు అన్న. అర్ధరేతు డిస్టర్బెన్స్ నేను ఎక్కడికి వెళ్తానని. ఏదో ప్రముఖ ఛానల్లో మీరు ఏదో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆడపడుచుతో 2000 సంవత్సరం 2019 5/5/2019 మ్యారేజ్కి వచ్చారు. మా తోడేళ్ళు గారు మ్యారేజ్కి మా అమ్మాయి వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. వచ్చి ఇక్కడ తిరిగి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ దాకా కామన్ ఫ్లైట్ ఎమిరేట్స్. అయితే అందరూ వీళ్ళందరూ కలిసి లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళిన తర్వాత 2 hours టైం ఉంటుందంటే వాళ్ళు వెళ్ళారని మేము బయటికి బయలుదేరి వచ్చేసాం. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత మా అనుకుంటా అత్త అనుకుంటా మా అమ్మాయి కూతురు కొడుకోళ్ళు అంతా ఉంటారు కదా. ఈ అమ్మాయికి ఏంటంటే షార్ట్ టెంపర్స్, తట్టుకోలేదు అవతల వాళ్ళని చూస్తే. వీళ్ళు రావటం కానీ ఏదైనా కానీ నేను రాను అని లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీనాథ్ గారి అక్కతో పిల్లలతో ఉండడము ఆమెకు నచ్చలేదు. అక్కడ నుంచి కలిసి తట్టుకోలేదు. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దుబాయ్ దాకా కలిసి ప్రయాణం చేయాలి. అక్కడ నుంచి విడిపోతారు. వీళ్ళు ఫ్లోరిడా వెళ్తారు, వీళ్ళేమో ఇటు అట్లాంటా వెళ్తారు. వీళ్ళేమో డల్లాస్ వస్తారు. అక్కడ దాకా చేయడం కూడా ఇష్టం లేక నేను రానని చెప్పేసి అక్కడ పేచీ పెడితే తప్పనిసరి బయటికి లగేజ్, ఫ్లైట్లోకి వెళ్ళిన లగేజ్ని కూడా వెనక్కి తెప్పించేసి మా అబ్బాయి మా ఆవిడకి బాగలేదు అని చెప్పి ఏదో చెప్తే ఫ్లైట్ 2 hours ఆపి వాళ్ళు వెనక్కి ఇచ్చారు. లగేజ్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చేసారు. అంటే ఆ అమ్మాయి అక్కడ ఏంటంటే నేనేది చెప్తే జరగాల్సిందే. ఇక మరి అసలు నేను తర్వాత మా జీవితంలో మా అబ్బాయిని ఎప్పుడు కోప్పడాలి. ఆ రోజు నేను కోప్పడింది ఒక్కసారి ఎర్రబోసా ఏరుబోసా మీరు వెళ్ళింది జీవితమా ఏంటి, అసలు ఏంటి ఈ రావటం ఏంటి అని ఒక్కసారి బాగా కోప్పడి జీవితంలో ఎప్పుడు ఎరగను నేను అసలు. ఎందుకంటే అసలు అలా అనిపించుకునే పిల్లాడు కాదు. తర్వాత వచ్చారు, ఇక వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లాంటాలో ఆ కొండల మీదకి ఎందుకు అసలు ఏం అవసరం, ఒకరోజు వెళ్తారు, రెండో రోజు ఎందుకు తీసుకెళ్ళింది మాకెందుకంటే ఈ అమ్మాయి వర్జీనియాలో ఈ ఇన్స్టాగ్రామ్ వీటికి వెళ్ళాలంటే ఏదో సినిమా ప్రొడ్యూసర్ ఎవడో కనెక్ట్ అయ్యాడని ఆమె పెట్టింది అని ఇన్స్టాగ్రామ్ పెట్టిందని వేరే వాళ్ళు చూసి చెప్పారు మాకు. నీకు తెలియదా ఇన్స్టాగ్రామ్ అంటే? మాకు ఇన్స్టాగ్రామ్ తెలియదు. ఎందుకంటే అందరూ తెలుసుకోవాలని కూడా తెలుస్తుంది, కానీ అన్ని విషయాలు మనం తెలుసుకోవాలనేది లేదు. మా అమ్మాయి వాళ్ళు ఉంటే వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు. అంటే వర్జీనియాలో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ వేయడం కోసం వెళ్ళిపోయి వర్జీనియాలో 10 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరకు పోయి అన్నట్టుగా.
అని తెలుస్తుంది, తర్వాత తెలిసింది మాకు. తినను ఒంటరిగా వదిలేసి ఇతనేమో ఫ్లోరిడాలో ఉంటాడు, ఈ అమ్మాయి వర్జీనియా వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ చేస్తుంది. 1000 వీడియోలు చేసింది, మొత్తం 1000 వీడియోలు. ఈ వీడియోల్లో ప్రతి వాళ్ళు చూసి అది పబ్లిక్ ప్రైవేట్ చేసింది, అసభ్యంగా అర్ధనగ్న నృత్యాలు ఇవన్నీ చేస్తుంది. అయితే సరే, అంటే భర్తకి ఇష్టం ఉంటే వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ తినకి ఇష్టం లేదు అంటే చేయడం కరెక్ట్ కాదు కదా. అసలు వాడు మాట్లాడటానికి లేదు, ఆ పరిస్థితిలో చేసింది. ఏంటని మాట్లాడితే బాత్రూమ్కి వెళ్ళి చేయకోసుకుంటాను, లేకపోతే రోడ్డు మీద కూర్చుంటాను. మా అబ్బాయి ఓ పద్ధతిగా వెళ్ళోడండి. మేము పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే. మా అమ్మాయి అయినా కానీ పద్ధతిగానే ఉంటుంది, ఇన్ని సంవత్సరాలైనా అమెరికా వెళ్ళి. అట్లా మా అబ్బాయికి కూడా ఇష్టం ఉండదు అలాంటివి అనేది, ఏదో గౌరవపదంగా ఉండాలనేది వాడి ఆలోచన. మా మరదలు గారు అమ్మాయి, చిన్న అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుంటేనే మన సంస్కృతి, వాళ్ళు న్యూయార్క్లో ఉంటారు, బుజ్జగించేట్టుగా చెప్పాడు, మన సంస్కృతి వేరు, అమెరికా సంస్కృతి వేరు, స్లీవ్లెస్లు ఇట్టాడి మన పొద్దు నిండుగా బట్టలు వేసుకొని గౌరవప్రదంగా ఉండాలి అని చెప్పాడని మా మరదలు చెప్పి నవ్వుకుంది, మురుసుకుంది మా వాడిని చూసి. ఎందుకంటే అంత పద్ధతిగా ఉండాలి అని చెప్తున్నాడు పిల్లలకి, చాలా జాగ్రత్తలు అయ్యేది. అలాంటి వాడు ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో డ్యాన్సులు వేయటాలు, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారండి ఇన్స్టాగ్రామ్లో. మరి ఈ అమ్మాయి మేనమా ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ ఇండియాలో, సరే వాళ్ళకి తెలిసింది ఈ విషయం. వాళ్ళ అబ్బాయి చూసి, ఏంది చరణి ఇలా డ్యాన్స్ వేస్తుంది, పిచ్చి పిచ్చి కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ ఎవరో మనం నోటితో చెప్పుకునే కామెంట్స్ చండాలంగా. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పాడు. వాళ్ళ ఫాదరు ఫోన్ చేసి వాళ్ళ చెల్లెల కంటే మా తోట వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెబితే, మా కుటుంబం విషయాల్లో నువ్వు కలగ చేసుకోబాకని అంట. అతను నాతోనే చెప్పాడు, నేను ఫోన్ చేసి అమెరికా నుంచి, మీ ఈ ఇన్స్టాగ్రామ్లు మీకు కూడా తెలుసు అంట కదంటే, మాకు తెలుసు అంటే మేము చెప్పాము, మా కుటుంబ విషయాలను మీరు కలగ చేసుకోబాకండి అందని. అంటే ఏంది, తల్లి కూతురు. ఆ అమ్మాయి ముఖ్య కోరిక ఏంటంటే సినిమాల్లో పోవాలి. భర్త డైరెక్టర్ పరిచయం అయ్యాడు, అది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకుంది. ఇన్స్టాగ్రామ్లో పెళ్లి కాలేదని పెట్టింది. ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి, నన్ను చేసుకుంటావా అంటాం, కామెంట్లు పెట్టడం అయ్యి అని అంటే ఏదో పిచ్చి పిచ్చి అన్నీ అసలు. సరే, అంటే చివరిగా ఆ రోజు అంత్యక్రియల రోజు అది అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు అనుమానం స్టార్ట్ అయింది? ఒకవేళ అమెరికాలోనే మీకు అనుమానం స్టార్ట్ అయితే మీరు అక్కడ ఎందుకు కంప్లైంట్ రేస్ చేయలేదు? 15వ రోజు అస్థికల అవన్నీ పెద్ద కర్మ చేసే రోజు ఆమెను ఇంట్లో లేకుండా పంపించేసారు. అసలు ఇదేంటి, భార్య కదా, ఉండాలి కదా, దండం పెట్టుకోవాలన్నాయా, ఏదోటి. మేమేమి పశువు ముందు తీసేయమనలేదు, చిన్నపిల్ల ఇవన్నీ పట్టించుకోవాలా, అసలు ఇంట్లోనే లేదు. తర్వాత నేను నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి వెళ్ళి అక్కడ అస్థికలు కలిపి ఇంటికి వచ్చి ఇంట్లో స్నానం చేద్దామని వెళ్తే అప్పుడు వచ్చింది. అంటే ఆ టైంకి బయటికి పంపించేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి ఏదో ఫ్రెండ్స్ లాగానే, భార్యాభర్తలాగా కాదు అనేది వాళ్ళ అమ్మ అక్కడ చూపించింది. ఆ తర్వాత మేము అవి కూడా పట్టుకోకుండా వచ్చేసాం. అట్లా తెలిసింది మాకు. మేము వచ్చిన తర్వాత ఈ డెత్ సర్టిఫికెట్లు, మిగతా విషయాలు అట్లు అన్నీ మేమే డబ్బులు కట్టాం, కానీ ఆయమే వస్తేనే ఇస్తూ ఉంటున్నారు. ఆ విషయాల్లో మేము వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నామినీ ఆమె ఉంది. ఈలోపు మేమేం చేసామంటే అసలు 15వ రోజు వెళ్ళినప్పుడు చెప్పాము ఆయనకి, ఏమనంటే అప్పుడు కూడా ఆమె బ్లేమ్ చేయాలని, తప్పు పట్టాలని చెప్పలా మేము. ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది, 2 రోజులు ఎందుకు వెళ్ళారు, అసలు ఏం జరిగింది, ఒక్క నిమిషం దగ్గర లేనంటుంది, అసలు ఏం జరిగింది తెలుసుకున్నాము అని లాయర్ని కన్సల్ట్ అయ్యాము. అమెరికాలో లాయర్ని కన్సల్ట్ అయితే లాయర్ డిటెక్టివ్ని పెడదామండి, డిటెక్టివ్ ద్వారా పోలీస్ కంప్లైంట్ పెట్టేసేసి ఇన్వెస్టిగేషన్ చేపిద్దాం, ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేపిద్దాం అని చెప్పాడు. అప్పుడు సరే అని ఆ విషయం సుఖాస్ శ్రీనివాసరావుకి చెప్పాం, మా అయ్యంకుడికి చెప్తే ఆయన సరే అన్నాడు. ఇక మేము చెప్పేసి వచ్చాం మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. ఇక అక్కడ అతను ఇక్కడ ఇండియాకు ఫోన్లు చేసి, మా బంధువులు కోట్ల శివప్రసాద్ తమ్ముడు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి ఇన్వెస్టిగేషన్ అంటున్నారు, మళ్ళీ మాకు ఇబ్బంది అవుద్ది ఏంటైతే అని, ఎందుకు రాజీగా మాట్లాడుతున్నాం అంటే, రాజీ ఏంటి, మా అబ్బాయి ఎలా చనిపోయాడు మేము తెలుసుకోవాలంటే వీళ్ళు మమ్మల్ని అరవటం పోయిన పిల్లాడు రాడు కదా, ఇంకా మీరు అయ్యని అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయించేది ఏంది, మీరు వెళ్ళబాకండి అంటే, మేము అపాయింట్మెంట్ ఇచ్చాడు లాయరు, మీరు రేపు పొద్దున వెళ్ళాలి, మేము మమ్మల్ని వెళ్ళకుండా ఈ పూట ఆపారు. అట్ట 2-3 రోజులు టైం పాస్ చేసి వాళ్ళ పని గడిచిన దాకా ఆ అమ్మాయికి మా అబ్బాయికి సంబంధించిన మొత్తం
ఆమె నామినీగా ఉంటే ఏ అయితే వస్తాయో బెనిఫిట్స్ మొత్తం అవన్నీ వాళ్ళ అకౌంట్లకు వచ్చేసిన తర్వాత మాకు తెలియదు, మేము అక్కడే ఉన్నాము. అంటే అక్కడ ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తాయా? ఇచ్చే ఇన్సెంటివ్లు మా అబ్బాయికి సంబంధించిన సమస్తం వాళ్ళ దగ్గరే, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి వర్జీనియా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మాకు తెలియదు వాళ్ళు వెళ్ళారని. మేము ఇక్కడే ఉండి ఇంకా ఉండారు కదా, ఇక్కడే ఉండారు, మరి ఏదో ఒకటి అసలు తర్వాత విషయాలు మాట్లాడాలి కదా, ఫర్దర్గా ఏదన్నా ఉంటాయి కదా అని. డెత్ సర్టిఫికేట్ ఇప్పుడు కూడా మాకు రాలా, ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. మొత్తానికి డెత్ సర్టిఫికేట్లు కూడా మేము డబ్బులు కట్టాము మరి అని మేము ఉంటే తర్వాత ఎవరో చెప్పారు. ఇల్లు కట్టుకున్నారు అన్నారు కదా అక్కడ ఫ్లోరిడాలో ఇల్లు కొనుక్కున్నాడు. ఈ అమ్మాయికి అట్లాంటి జాబ్ వచ్చిందని చెప్పేసి అది అమ్మేసి ఇక్కడే కొనుక్కుందాం, ఇక్కడే సెటిల్ అవుదామని ఫ్లోరిడాలో ఇల్లు అమ్మేసేసారు. ఈ డబ్బులు వాళ్ళకి కట్టాల్సినవి డౌన్ పేమెంట్లు అన్నీ పోగా మా అబ్బాయి మాతో అందరూ 1.5 కోటి ఉంటాయి నా అకౌంట్లో ఉన్నాయి. ఇవి మళ్ళీ కొత్త అట్లాంటాలో పెట్టి 1.5 కోటి పెట్టేసి కట్టేసేసి కొత్త ఇల్లు ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాం డాడీ అని చెప్పాడు. సర్లే అన్నాం. మాకు డబ్బులు అవసరం ఏమీ లేదు, ఎందుకంటే రొటీన్లో మాకు వెళ్ళిపోతానే ఉంది అన్నాడు. ఆ డబ్బులు అవన్నీ అకౌంట్లో ఉన్నాయి. అది కాక మేము పెళ్ళికి బంగారాలు పెట్టినా కానీ ఏదన్నా కానీ మా అబ్బాయి ఆ అమ్మాయి ఏది అడిగినా కూడా కొని పెట్టమంటానే ఉన్నాం. మా కన్న కూతురుకు పెట్టుకోలేదు, అలాంటిది ఆ అమ్మాయికి 60 లక్షల రూపాయలు బంగారం పెట్టింది. కోడలికి కొనిపెట్టింది. పెళ్ళెప్పుడు వెండి సామాన్లు కొనిపెట్టింది. అసలు చాలా చాలా చేసాం. సరే, ఒకవేళ మనం అంటే ఇది ఇంకా విచారణలో ఉంది కాబట్టి సరే, సాయిశరణి అనే అమ్మాయి ఒకవేళ ఇదంతా చేయలేదు, అది బై మిస్టేక్లో జారే పడిపోయింది అనుకున్నా కూడా విచారణకి ఎందుకు రావట్లేదు అనేది పెద్ద ప్రశ్న. మా డౌట్ కూడా వాళ్ళకి వాళ్ళ ప్రమేయం ఏమీ లేకపోతే విచారణకు వచ్చేసేసి ఇదిగో ఫోన్లు చూస్తే మీకు కాల్ డేటాలు అవన్నీ చూడండి, ఇదిగో మీ అబ్బాయి ఫోన్ ఇది. మేము తను అడిగింది మా అబ్బాయి గుర్తుగా ఫోన్ ఇవ్వమ్మా పెట్టుకుంటానంటే. గుర్తుగా అడిగారమ్మా? మా అబ్బాయి గుర్తుగా ఫోన్ ఇవ్వమ్మా అన్న అంటే నాకు శ్రీనాథ్ మెమరీ ఉండాలా తీయా అంది. ఇంకా నేనేం మాట్లాడలేదు. ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ చూద్దామన్నారు, ల్యాప్టాప్ కూడా ఇవ్వలేదు. సరే మెమరీ ఉండాలన్నారు, ఓకే. మా అబ్బాయి పోగానే మా అబ్బాయి ఫొటోస్ వాట్సాప్లో కూడా ప్రొఫైల్ పిక్ కూడా లేకుండా మొత్తం తీసేశారు. ఆల్రెడీ మా అబ్బాయి ప్రొఫైల్ పిక్ ఉంది మా అబ్బాయి వాట్సాప్కి, అది అవన్నీ తీసేశారు. మా అబ్బాయి ఇన్స్టాగ్రామ్ తీసేశారు, మా అబ్బాయి ఫేస్బుక్ మా అబ్బాయి పేరు అనేది ఎక్కడా లేకుండా చేశారు, ఫోటో కూడా. అలాంటప్పుడు మేము ఎలా అర్థం చేసుకోవాలండి చెప్పండి మీరు? అంటే ఇప్పుడు భర్త చనిపోతే లీగల్ గా రావాల్సిన డబ్బులు ఆస్తులు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఫోటోలు కూడా తీసేయడం మరి తీసేసిందండి. కోట్లు కన్నా ఇలువ చేసి మా అబ్బాయే లేడు, మాకు డబ్బులు అక్కర్లేదు, మా అబ్బాయి గుర్తుగా నాకు ఫోన్ ఇవ్వమని అడిగాను. ఒక బట్టలు లేవు మా అబ్బాయి, ఎక్కడ ఒక ఫోన్ లేదు, మా అబ్బాయి గుర్తులు అంటూ ఏమీ లేవు. ఇవాళ మా అబ్బాయిని చూడాలనిపిస్తుంది. మా అబ్బాయి ఎక్కడ కనబడతాడండి మా అబ్బాయి? ఊరుకో ఏం చేస్తావు, ఊరుకో. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి, తిరిగి పెంచుకున్నాము. చివరికి మా అబ్బాయి లేడు. అసలు మా అబ్బాయి ఏమయ్యాడు? దూరాన్ని ఉన్నానంటది. పోలీసు రిపోర్ట్లో ఏమిచ్చారు పోలీసు వాళ్ళు మాకు? ఆ రోజు కొండల మీద ఎవరు లేరని చెప్పింది. మేమిద్దరమే ఉండాము, వెనక నేను ఉన్నాను, ముందు శ్రీనాథ్ వెళ్ళాడు అంది. పోలీస్ రిపోర్ట్లో ఏముంది? వెళ్ళింది, ఆ అబ్బాయి స్పాట్ చూపించింది, వాళ్ళకి డ్రాయింగ్ కూడా గీసి ఇచ్చింది. వాళ్ళకి అర్థం కాకపోతే లాంగ్వేజ్ డ్రాయింగ్ కూడా గీసి ఇట్లా ఉండి ఈ కొండల దగ్గర పడ్డాడని పోలీసు వాళ్ళకి ఇచ్చింది. అక్కడ పోలీస్ రిపోర్ట్లో ఏంటి? అక్కడికి వెళ్తే నాకు కేక వినపడింది, శ్రీనాథ్ కేక. సరే అవతలకి అమెరికన్ కపుల్స్ ఉండారు కొంచెం దూరంలో, ఆ కపుల్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎవరన్నా ఒక అబ్బాయి కనపడ్డాడా అని అడిగాను. అడిగితే కనపడలేదు కానమ్మా కేక వినపడింది అక్కడని వాళ్ళు చెప్పారు అని ఈ మాట్లాడుకునే లోపల 3rd పర్సన్ ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి ఏంటి గొడవ, ఎలుగుమంట ఏమన్నా వచ్చిందా అని అడిగాడు. ఎలుగుమంట రాలేదు, ఒక అబ్బాయి మిస్ అయ్యాడు కనపట్టలేదని వీళ్ళు చెప్పారు. చేస్తే అప్పుడు ఆ అబ్బాయి వెంటనే పోలీసు వాళ్ళకి కాల్ చేశాడు. 3rd పర్సన్ కాల్ చేస్తే అక్కడ సిగ్నల్ రాకపోతే కొంచెం ఒక స్టెప్ దిగి ఆ అబ్బాయి పోలీసు వాళ్ళకి కాల్ చేశాడు. పోలీసు వాళ్ళకి కాల్ చేసిన తర్వాత 13 నిమిషాల్లో పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు. రిపోర్ట్లో ఉంది, రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో. ఇక మాకు ఆ అమ్మాయి చెప్పింది ఏంటి, వాళ్ళు 1.5 గంట తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు కాల్ చేశాక, లేకపోతే శ్రీనాథ్ బతికుండేవాడు అని మాతో చెప్పింది. పోలీసు రికార్డులో వాళ్ళు 13 నిమిషాలకు అక్కడ ఉన్నట్టుగా చూపించారు.
అని చెప్తుంది. వెంటనే వస్తే బతికేవాడు అని చెప్తుంది. కానీ గంటన్నర తర్వాత ఆ వచ్చారు. తర్వాత కూడా మాకు వెంటనే జరిగిన తర్వాత మాకు ఫోన్ చేయాలా 2:30 గంటలకి తల్లిదండ్రికి పిల్లాడు పోతే 2:30 గంటలకు కాల్ వచ్చిందండి మాకు తర్వాత జరిగిన తర్వాత. ముందు మాట్లాడుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో. మా డౌట్ ఏంటంటే ముందు మాట్లాడుకుంది ఏం చెప్పాలి ఏంటంటే ఏదో జరిగింది, సంథింగ్ ఇస్ దేర్. అయితే అలా చెబితే ఇరుక్కుంటుందని చెప్పేసి అట్ట కాదు నువ్వే ముందే వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు, చెప్పాను మేము అనుకుంటున్నాం, ఊహిస్తున్నాం అట్టని. ఇక ఇదంతా ఏదన్నా కానీ పోయాడు పిల్లాడు రాడు అనే బాధలో మేము కూడా ఇక ఎట్టో ఒకట్లే సర్దుకుందామని అని వస్తే ఇప్పుడు ఈ ఇల్లు, ఈ అపార్ట్మెంట్ మా అబ్బాయి పేరుతో ఉంది. నేను రిటైర్ అయితే వచ్చిన బెనిఫిట్స్ కానీ ఇంకో పాత అపార్ట్మెంట్ అమ్మితే వచ్చినాయి కానీ 80 lakhs దీనికి నేను పే చేసి వైట్ మనీ. ఆ అమ్మాయి దీనికి లీగల్ హెయిర్. దాంట్లో కోర్టు ఏం చెప్తుంది, సగం కోడలకు సగం పిల్లాడి ఆస్తులు అంటే నాకేం లేదు. సరే నేను అర్థం. ఇప్పుడు వాళ్ళు ఏంది దీన్ని రిలీజ్ చేయమంటే మమ్మల్ని తిట్టారు, లేకపోతే అట్టన్నారు ఇట్టన్నారు, ఊరికే ఇది చేస్తా మమ్మల్ని చాలా ఇప్పుడు 2 years నుంచి ఇబ్బంది పెడుతుంది. ఇది నెలకు 52,000 కడికి ఇప్పుడు కూడా కడుతున్నాను నేను. ఈఎంఐ 40 నెలలు ఉంది, 40 లక్షలు అప్పు ఉంది. డబ్బులు అప్పు ఏదోటి అమ్ముకుంటాం, ఏదో కట్టుకుంటాం. పిల్లాడిని మేము నిద్రపోతుంటే ఏంది డాడీ నీకు నిద్ర, నాకు ఆత్మల మనసులో ఉలిక్కిపడి లేవుతున్నాం. ఏంది డాడీ నేను ఇంత అన్యాయంగా చనిపోతే, నన్ను ఇంత అన్యాయం చేస్తే మీకు నిద్ర ఎట్టా పడుతుంది, నేను ఎలా చనిపోయానో తెలుసుకోవాలనే ఆలోచన కూడా మీకు రాలేదా ఎట్లా నిద్ర పడుతుంది అన్నట్టు ఉలిక్కిపడి లేవుతున్నాం తడవకి. ప్రతిరోజు కుక్కను పట్టుకొని వస్తాడు, మాట్లాడుతాడు. ప్రతిరోజు ఎదురు చూస్తా కుక్కను పట్టుకొచ్చి మాట్లాడతాడని. వాడు ఆడగనపడతాడు మాకు ఎప్పుడు అమ్మాయి ఉండగా మాట్లాడడం మా అబ్బాయి. ఎందుకంటే ఆ మాటలు ఏదో తప్పొట్టుకుని వాడిని ఏదిస్తుంది. అంటే మీరు కుక్కని వాకింగ్ కి తీసుకెళ్ళేటప్పుడు మీకు ఫోన్ చేసేవాడా? అప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. అట్లా పట్టుకొచ్చానన్న లియోన్ వాక్ తీసుకొచ్చానమ్మా అంటాడు. ఇక అప్పుడు మామూలుగా ఫ్రీగా ఏదో సాడీలు చెప్పుకునేది ఏముంటాయండి, రోజు సాడీలు చెప్పుకోవడానికి ఏదో కాసేపు మాట్లాడుకుంటాము. ఒకటి సార్ ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి వాడు గుర్తొస్తాడు కుక్కను పట్టుకొని. ఒకటి సార్ ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారో, అది యాక్సిడెంటల్గా జరిగిందో, లేకపోతే ఈ అమ్మాయి ఈ వర్జీనియాలో మాకు డౌట్ ఏంటంటే ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ అమ్మాయికి వేరే వాళ్ళ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే వర్జీనియాలో ఈ ఇన్స్టాగ్రామ్లో డ్యాన్సులు పిచ్చిలో ఎవరో సినిమా డైరెక్టర్ రమ్మంటున్నాడని అయ్యని ఇయని ఏదో ఇన్స్టాగ్రామ్లోనే పెట్టిందంట. అవి కూడా ఆ స్టూడియో దగ్గర ఎవరో ఇంకో బాయ్ ఫ్రెండ్ తయారయ్యాడు ఈ అమ్మాయికి అని వేరే వాళ్ళు చెప్తున్నారు. అది మేము అంటలా, చెప్తున్నా మేము నమ్మలా. సరే వాళ్ళు చెప్తున్నారు. ఈ సినారియాలో ఈ అమ్మాయి కావాలని తెప్పించిందా లేకపోతే జరిగిందా ఇది తెలుసుకోవాలంటే మాకు అక్కడే కేసు పెట్టాలి. మమ్మల్ని పెట్టిన వాళ్ళు అక్కడ మన్నం సుబ్బారావు అనే అతను ఉండి ఇక్కడ మీరు ఏదైనా కేసులు పోసాలంటే ఆ అమ్మాయి పోయి భర్త పోయి బాధలో ఉంటే అత్తమామలు వచ్చి ఆ డబ్బులు బొబ్బులు అయ్యి అంటున్నారు అని మీ మీద కేసు పెడితే మిమ్మల్ని లోనేస్తే ఇక్కడ వదిలిపెట్టేవాళ్ళు కూడా లేరు. మీరు ఏదంటే ఇండియా వెళ్ళి నాకు మాట్లాడుకుందాము, పోయిన పిల్లడు తిరిగాడు కదా అని చెప్పి మమ్మల్ని ఇది చేస్తే మేము నిజమే అనుకున్నాం ఆ బాధలో ఉండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏందంట మమ్మల్ని తిట్టారంట అడ తిడుతున్నారంట ఏంది మేము అసలు అని మా మీద జరుగుతుంటే నేను అప్పుడు ఇక లాభం లేదని ఇక ఈ పంచాయతీలు పెద్ద మనుషులు పోతే వాళ్ళ దగ్గరే వాళ్ళ ఇష్టం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది మొత్తం అన్నీ. ఇక లాభం లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. సరిత అని డిఎస్పీ నుంచి ఇప్పుడు ఎస్పీ సిఐడిలో చేస్తాను సరిత, యూట్యూబ్లో కూడా వెళ్తే అమెరికాలో జరిగితే ఇక్కడ కేసు కట్టాలంటారు, అసలు మీకు ఎట్టా చదువుకున్న కూడా ఎట్టంటారు అని మాట్లాడి నేను ఒక ప్రముఖ లాయర్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఆధారాలు సేకరించి తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ కేసు కట్టుకోవచ్చు. ఏ దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా మనోళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా ఇతర దేశాలకి, అక్కడ ఏ దేశంలో ఏం జరిగినా వాళ్ళ పేరెంట్స్ ఆధారాలు సేకరించి అక్కడ ఏడొచ్చి కేసు కట్టుకోవచ్చు. సో వాళ్ళు ఎక్కడ ఏరియాలో ఉంటారో ఆ పరిధిలో కేసు కట్టుకోవచ్చు అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేరళ హైకోర్టు కూడా ఇచ్చింది. ఆ 2 జడ్జిమెంట్లు పట్టుకొని నేను కనీసం సంవత్సరం తిరిగానండి సిఐడి ఆఫీస్కి. 2023 జనవరి నుంచి
సంవత్సరం నుంచి తిరుగుతుంటే తిరంగా ఇవన్నీ చూపిస్తే వాళ్ళు నమ్మి నిజమేనని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా అని చెప్పేసి అప్పుడు ఇవన్నీ ఎంక్వైరీ చూసుకొని 23 డిసెంబర్ 2023 డిసెంబర్ 12 ఎఫ్ఐఆర్ కట్టారు. ఇవన్నీ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏమని కట్టారు, మమ్మల్ని నమ్మి పూర్తిగా అమ్మాయి మీద బ్లేమ్ చేసి కట్లా 174 సిఆర్పి 174 అని అనుమానాస్పద మృతి అని కట్టారు కేసు. ముందు వీళ్ళని విచారిద్దాం, వాళ్ళని కూడా విచారించాల్సిన అవసరం. విచారించిన వాటిలో మనకు డౌట్స్ వస్తే అప్పుడు మనం 302 203 ఏదో మర్డర్ అప్పుడు బుక్ చేద్దామని పెట్టారు. పెట్టంగానే కేసు కట్టారని తెలియగానే ఈ సోఫా శ్రీనివాసరావు, ఈ రాజ్యలక్ష్మి ఇద్దరు, ఈ రాజశ్రీ ఇద్దరు 3 పెళ్ళని ఈ నైట్ తెలిసింది వాళ్ళకి. జంప్ అయిపోయారు. అంటే ఏవో హర్షాతారనేమో నెల రోజులు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. గుంటూరు అందరూ చుట్టాలు అందరూ తెలిసిపోయింది. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక హైకోర్టుకి వెళ్ళారు, లాయర్ని పెట్టుకున్నారు. ఈ సిఐడి వాళ్ళు కట్టిన కేసు చెల్లదు, క్యాష్ చేయమని వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి దీని మీద, మా లాయర్ మేము సిఐడి లాయర్ కూడా కావాలి, ప్రైవేట్ లాయర్ని కూడా పెట్టాం, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉండి వీటి మీద ఇక్కడ కూడా కేసు కట్టొచ్చని, క్యాష్ చేయడానికి వీల్లేదంది భానుమతి గారు అని హైకోర్టు జడ్జి. క్యాష్ చేయడానికి వీల్లేదు, మిమ్మల్ని విచారణకు రమ్మంటున్నారు, వెళ్ళండి విచారణలో చెప్పండి ఏం జరిగిందో, మీ దాంట్లో తప్పే ఉందా అని అంటే ఆడుగుతురు సిఐడి ఆఫీస్కి వెళ్ళొద్ది అని అడిగారంట. సరే ఆమెను ఇంటి దగ్గర విచారించండి, ఆయన సిఐడి ఆఫీస్కి వెళ్ళి విచారణకి వెళ్ళమని కోర్టు ఆర్డర్ వేసింది. ఆమెను ఇంటి దగ్గర 2 సార్లు వారానికి ఒకసారి వెళ్ళి వస్తున్నామని చెప్పి ముందే పోయి 2 సార్లు విచారించారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఈసారి చెప్తామండి మా దగ్గరలో మీ అమ్మాయి ఫోన్ నెంబర్ చెప్పమంటే నాకు తెలియదండి, నాకు చేతులు పనిచేయవు, నేను ఏదో మా అబ్బాయి అల్లుడు చచ్చిపోయిన తర్వాత ఇంత ఏదో చెప్పి తప్పించుకుంటా, అసలు వాళ్ళు అడిగిన దానికి ఏది స్టేట్గా సమాధానం చెప్పకుండా ఈసారి వచ్చినప్పుడు ఇస్తానని. అతను కూడా ఒకసారి సిఐడి ఆఫీస్కి వచ్చి మీ అమ్మాయి ఫోన్ నెంబర్ చెప్పంటే ఫోన్ నెంబర్ చెప్పకుండా ఈసారి వచ్చినప్పుడు చేస్తానని ఫోన్ తేలేదని తప్పించుకొని మళ్ళీ కోర్టుకి వెళ్ళారు, ఇవ్వలేదు. ఇంకోసారి మళ్ళీ వెళ్ళి స్టే తెచ్చుకున్నారు 2 వీక్స్కి. అది ఆ స్టే కంటిన్యూ అయింది. అసలు విచారణకే సహకరించలేదంటే మాకు అప్పుడు ఇక బలంగా ఆధారాలు వేరే కనుక్కుంటే మొత్తానికి విచారణ పూర్తయితే ఆ సెల్ ఫోన్లో కాల్ డేటా, ఆ 2 సెల్ ఫోన్లు ఇవన్నీ తీస్తే మొత్తం బయటకు వస్తాయి అని బలమైన నమ్మకం తెలిసిపోయింది. ఏ ఇబ్బంది లేకపోతే విచారణకు వచ్చి అన్నీ చెప్తే బాగానే ఉంటుంది కదా, అసలు అది ఏమీ రావట్లేదు, తప్పించుకుంటున్నారు. మీరు ఇప్పుడు రీసెంట్గా నారా లోకేష్ గారిని కూడా కలిసినట్టు జూలై 2024లో 14వ తారీఖు నారా లోకేష్ గారిని కలిసి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చాం. మాకు ఇలా జరిగింది, ఆ సెల్ ఫోన్లో అవన్నీ ఆ కాల్ డేటాలు అవన్నీ తెప్పించి మా అబ్బాయి ఎలా చనిపోయాడో మేము తెలుసుకోవాలనేది ముఖ్య కారణం, మాకు అవన్నీ తెప్పించి కొంచెం న్యాయం చేయండి. అతను ఈ పార్టీలోనే ఉన్నాడు, మేము తెలుగుదేశం పార్టీ శివప్రసాద్ గారి బంధువులమి అని రిక్వెస్ట్ చేశాము. ఆయన చూస్తా అన్నాడు. అంతకుముందు ఈవిడ అమెరికా వెళ్ళింది, మధ్యలో స్టే వచ్చిందని. మాకు ఎందుకంటే మనం కేసు పెట్టారు వీళ్ళు, ఏదో మొత్తం తెచ్చుకున్నారు ఫైనల్గా. ఆ జడ్జి 2 వీక్స్ వాళ్ళ జోలు బాబాకండి, వాళ్ళ హెల్త్ బాగలేదంటని ఇచ్చాడు. 2 వీక్సే కదా అని మేము అనుకున్నాం. 2 వీక్స్ తర్వాత దాన్ని వెకేట్ చేయించాలంట. మాకైతే తెలియదు, మా లాయర్ ఏమో వాళ్ళు హైకోర్టు వాళ్ళు కదా, అంత ఆయన మాకు చెప్పలేదు. మేము ఇక నడుస్తుంది కదా అనుకున్నాము. ఈ లోపు వాళ్ళ లాయర్ చెప్పాడు వాళ్ళకి ఇది స్టే కంటిన్యూ అవుద్ది అన్నట్టుగా, మనం వెకేట్ చేయించలేదు కాబట్టి. ఆవిడ మార్చి 16వ తారీఖు అమెరికా వెళ్ళిపోయింది కూతురు దగ్గరికి. వాళ్ళమ్మ ఎందుకు వెళ్ళిందంటే, ఇప్పుడు వీళ్ళు సిఐడి కేసు కట్టారు ఇక్కడ, మరి ఫోన్లు ఇవన్నీ బయటకు తీస్తే ఇంట్లో ఇవన్నీ మొత్తం బయటకు వస్తాయేమోనని ఈ రహస్యాలు మాఫీ చేయడం కోసం ఆ అమ్మాయికి అన్ని వివరాలు చెప్పి కొంత ఇది చేయడం కోసం ఆవిడ వెళ్ళింది అని తెలిసింది మాకు వేరే వాళ్ళ ద్వారా. ఆవిడ అమెరికా ఎందుకు వెళ్ళిందంటే, వెళ్ళి అక్కడుండి ఒక 2 నెలల్లో ఎలక్షన్ కూడా ఓటింగ్ కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి 4-5 లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్కళ్ళు ఓటు వేయడానికి వచ్చారు పార్టీ కోసం. అలాంటిది ఈవిడ ఓటింగ్ టైంలో ఇక్కడ లేకుండా అమెరికా వెళ్ళిపోయింది. మేలో ఓట్ల టైంలో ఆవిడ ఇక్కడ లేదు. ఎవరు ఈ పిల్ల తల్లి రాజశ్రీ అమెరికాలో ఉంది. తర్వాత మన జూలై 3వ తారీఖు మేము ఆవిడ వెళ్ళిందని తెలిసిన తర్వాత ఏంటి ఇది పొజిషను అని అప్పుడు సిఐడి వాళ్ళని అప్రోచ్ అయితే లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఆవిడని వస్తుంటే ఆపారని, ఆపితే మరి తర్వాత మాకు స్టే ఉందని చూపించుకున్నారని, ఎయిర్పోర్ట్లోనే ఎక్కువ అక్కడ కూర్చోబెట్టారని ఏదేదో పేపర్లో టీవీలో వచ్చింది చూసాము. అయ్యో పేపర్ కటింగ్సే మేము ఎవరో పంపిస్తే వాళ్ళు ఈ పేపర్లో పడదని తెలిసింది. ఆ తర్వాత 3వ తారీఖు జూలై 3వ తారీఖు 14వ తారీఖు లొకేషన్ ఇచ్చాము. మొన్న రీసెంట్గా ఈ నెలలో
ఇక్కడ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కృష్ణదేవరాయలు గారు, శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞాన సంస్థ అధినేత కొడుకు, ఆయన 2 పేజీల లెటర్ ఇచ్చాడు. ఈ మొత్తం దీన్ని సమగ్రంగా విచారించి, మా పార్టీ అయినా ఎవరైనా జస్టిసే. వాళ్ళు అడుగుతుంది ఏంటి, వాళ్ళ అబ్బాయి ఎలా చనిపోయాడు ఏంటని తెలుసుకోవాలని బాధలో ఉన్నారు, లేకపోతే ఏంటి అనేది దానికి సంబంధించిన అవన్నీ తెప్పించండి. కాల్ డేటా, ఫోన్లు, ల్యాప్టాప్లు, జరిగిన దానికి సంబంధించిన ఇదంతా తెప్పించండి. సరే, ఇప్పుడు ఇదంతా జరుగుతున్న సమయంలో అమ్మాయి ఎక్కడ ఉంది? ఈ అమ్మాయి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అమెరికాలోనే ఉంది. అమెరికాలో అంటే ఇప్పుడు నామినీగా ఉంది కదా, తను చనిపోయిన తర్వాత వాళ్ళ స్టేటస్ ఎలా, ఏ స్టేటస్ ప్రకారంగా ఉంది? ఆ అమ్మాయి వెంటనే ఇదంతా భర్త చనిపోయిన బాధ లేదు, అసలు ఎలా ఉండాలి అక్కడ అనే దానికోసం ఆ ప్లాన్లో ఉండారు. వాళ్ళ ఫాదరు, అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒక మన్నం సుబ్బర్ వాళ్ళు అక్కడ లాయర్ని కొనుక్కొని L1 స్టూడెంట్ వీసా ఏదో పెట్టుకొని దానికి డబ్బులు కట్టేసేసి అక్కడ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా అక్కడే కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదంతా జరుగుతున్న సమయంలో 9 నెలలు మోసి కన్న తల్లికి ఉన్నటువంటి బాధ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కొద్ది తక్కువ భార్యగా తనకు కూడా ఉండొచ్చేమో కదా. ఎప్పుడన్నా మరి ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందా, బాధపడడం జరిగిందా, గుర్తులు కానీ వాటి గురించి ఎప్పుడన్నా? లేదండి, అక్కడే మేము ఉంటే అసలు చెప్పకుండా వాళ్ళు వర్జీనియా వెళ్ళిపోయారు. 15వ రోజు అవగానే మేము అక్కడే మా వాళ్ళ ఇంట్లో ఉన్నాము, కానీ అసలు చెప్పకుండా వర్జీనియా వెళ్ళిపోయారు. అంటే మధ్య కాలంలో ఎప్పుడు మీకు ఫోన్స్ కానీ చేయలేదా? చేయలేదండి. కాదండి, ఒక్క మాట అసలు మా అబ్బాయి ఫోన్ సిమ్ తీసేశారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఎందుకు చేశారు? తను అడిగింది ఇవ్వమని, గుర్తుపెట్టుకుంటాను నేను ఏమన్నా ఉండాలన్నది. మరి వెంటనే తీసేసింది. ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా మార్చిపారుతుంది. ఫోన్ నెంబర్ కూడా మార్చేసింది. లేదు, అంతకుముందు నేను వాడే నెంబర్లు ఆ 2 నెంబర్లు, మా అబ్బాయి నెంబర్, ఆ అమ్మాయి నెంబర్ 2 నెంబర్లు తీసేసి ఆ కొత్తగా తీసుకున్న నెంబరు ఎవరికి తెలియనికుండా సీక్రెట్గా పెట్టింది. ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనుమానం పూర్తిగా, ఇక ఆ అమ్మాయికి ఇది వాంటెడ్గా చేసింది. వర్జీనియాలో ఈ అమ్మాయి ఏంటంటే, ఆ అమ్మాయి కరెక్ట్గా ఉండాలనుకున్నా కూడా సావాస దోషం కావచ్చు, ఇంకొక రకం కావచ్చు. వర్జీనియా వెళ్ళి డ్యాన్సులు, ఇంత స్టూడియోలు చుట్టూ తిరగటం ఇవన్నీ ఉన్నప్పుడు ఆడ బాయ్ ఫ్రెండ్స్ ఎవరో అది అని వాళ్ళు రకరకాలుగా చెప్పేవాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ అమ్మాయికి వేరే ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదేంటి అని. ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇక మాకు అనుమానాలు ఎక్కువైనాయి. మేము ఇక్కడ కేసు కట్టేసి ఇక్కడ తిరుగుతుంటే వాళ్ళు ఈ కేసులోంచి తప్పించుకోవాలని పొలిటికల్గా అండతోటి ఈ వైసీపీ గవర్నమెంట్లో కట్టిన కేసులన్నీ ఏదో ఫేక్ కేసులన్నీ ఏదో మామూలుగా టీవీ వీటిలో వచ్చినాయి కదా ట్రోలింగ్స్, అట్లా చేసి ఇది కూడా అలాంటిదని అతను అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే కేసులు నమోదయ్యాయో అందులో మళ్ళీ విచారణ చేసి తీసేయాలి అని చెప్పారు. అనే దాంట్లో మా కేసు కూడా తీసేయించాలని అతను ఉన్నాడు అని మాకు తెలిసింది. మేము కృష్ణదేవరాయలు గారు ఎంపీ, మాది నర్సరావుపేట నియోజకవర్గం కిందకు వస్తే ఆయన్ని కలిస్తే మొత్తం ఆయన తెలుసుకున్నాడు. హిస్టరీ మొత్తం తెలుసుకొని మొత్తం ఈ కేసు పూర్వాపరాలు మొత్తం విచారించి పగడ్బందీగా డీజీపీకి లెటర్ రాశాడు. ఆయన డీజీపీ ఏడీజీకి రాశాడు. వెంటనే ఏడీజీ ఇప్పుడు గదిలింది ఫైల్. ఇప్పుడు దాకా 5-6 నెలలు స్తబ్దతగా ఉంది హైకోర్టులో కానీ సిఐడి ఆఫీస్లో కానీ పట్టించుకోవాలి దాని గురించి. ఇప్పుడు ఆయన లెటర్ రాసిన తర్వాత ఫైల్ కదిలింది. ఇప్పుడు మేము ఒకటేనండి మా ప్రేయరు, వాళ్ళ అమ్మాయి ఏమీ చేయకుండా వాళ్ళ వల్ల తప్పేమీ లేకుండా ఉంటే మా అబ్బాయి ఫోను, ఆ అమ్మాయి ఫోను, ల్యాప్టాప్, కాల్ డేటాలు ఇస్తే తెలిసిపోద్ది అసలు ఏం జరిగింది. ఇంకా చివరి ఇది ఒకటి మీరు అడిగేది ఒకటి. అదే అమ్మ మీరు చెప్పండి అమ్మా, చివరిగా అబ్బాయి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేస్తూ మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మీ అబ్బాయి ఆత్మ శాంతించాలంటే ఇప్పుడు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారమ్మా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చేసేటప్పుడు ఇప్పుడు చేసుకుంటుంది రీల్స్, ఓకే సరే. ఇప్పుడు బాబు ఫోటో పెట్టుంటే అవతలోడు కామెంట్స్ పెట్టడానికి కొంచెం ఆలోచిస్తారు, ఎట్ట పడితే అలా పెట్టరు, భర్తుండాడు కాబట్టి. అలా కాకుండా దానిలో ఫోటో పెట్టకుండా అన్మ్యారీడ్ అని పెట్టింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్మ్యారీడ్ అని? భర్త ఉన్నప్పుడు అన్మ్యారీడ్ అని ఎందుకు పెట్టింది? అన్మ్యారీడ్ కావటాన్ని వాళ్ళు ఏమంటున్నారు, నన్ను చేసుకుంటావా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? మాకు ఇన్స్టాగ్రామ్ అనేది తెలీదు, ఇది జరిగే వరకు అసలు మాకు తెలియదండి. తర్వాత ఈ పిల్లలు ఇది బాబు లేడు అని తెలిసిన తర్వాత అందరూ బయట పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో అట చేసింది, ఇట్ట పెట్టింది, సూర్య నాకు ఆఫర్ ఇస్తానన్నాడు సినిమాలో అని పెట్టింది, అన్మ్యారీడ్ అని పెట్టింది, లైవ్ ఇస్తుంది, మళ్ళీ ఏందో లైవ్ కిస్ లో ఏందో లైవ్ లో ఫ్లయింగ్ కిస్లు.
లైవ్ ఏదో చేసిందంట, అది కూడా మాకు పూర్తి చేయదు. దాంట్లో ఫ్లయింగ్ కిస్లు ఇస్తుందంట. ఇవన్నీ అంటే మాకు డౌట్ ఏంటంటే ఈ అమ్మాయి సినిమాల్లో పోవాలి అని జనాలంతా చెప్తున్నారు. అదొకటి. ఇకపోతే ఎందుకు అనుమానాలు వచ్చినాయి అంటే జనాలే, పబ్లిక్కే అనుమానాలు క్రియేట్ చేసింది. ఆ అమ్మాయి బ్యాక్ హిస్టరీ బాగాలేదు కాలేజీలో, దానివల్ల ఆ అమ్మాయి తర్వాత చేసినవి కూడా బాగాలేవు. కాబట్టి ఈ అమ్మాయి ఈ విధంగా ఈ లైవ్లు ఇవ్వటము, ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా చేయటము, అన్మ్యారీడ్ అని పెట్టడం, వాళ్ళు పెళ్ళి ఎప్పుడంటే చేసుకున్నప్పుడు అని పెట్టడం, నన్ను చేసుకుంటావు అని ఇంకొకటి అడగటం, వీటన్నిటికీ ఈ అమ్మాయి రిప్లై ఎందుకు ఇస్తుంది అంటే ఈ అమ్మాయి బ్యాక్ ఇస్తే అసలు ఏం బాగాలేదు కాబట్టి జనాలు అంతా క్రియేట్ చేసి ఈ అమ్మాయి పరిస్థితి అని మాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మాకు అనుమానాలు బిగినాయి. ఆ తర్వాత ఎప్పుడు బిగినాయి, మళ్ళా పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మా అబ్బాయి దగ్గర ఫోన్ కూడా లేదు కనీసం. ఇప్పుడు ముందెళ్ళినప్పుడు ఫోన్లు ఉండాలి ఒకరికొకరు. ఈ అమ్మాయికే ఇబ్బంది జరగవచ్చు ఒక్కతే గాటాన. ఆడపిల్లను వదిలేసి ఒక్కడు ఎలా వెళ్తాడు ఆ చట్టంలో రాళ్ళల్లో? అందులో ఆ రోజు ఎవరు లేరు అంటుంది. ఒక నిమిషం, ప్రీ ప్లాన్డ్గా ఫోను ల్యాప్టాప్ కార్కి ముందు దగ్గర పెట్టేసుకుందండి. అక్కడ డౌట్ వస్తుంది. అసలు ఫోన్ వదిలిపెడితే ఈ అమ్మాయి దూరం ఉంటుంది, అవతల ఏదైనా జరిగితే ఆ అమ్మాయికి ఏదైనా జరగవచ్చు, వీడికి ఏదైనా జరగవచ్చు, ఎవరికైనా ఫోన్ అయినా ఉండాలి. ఉండు, ఆ అమ్మాయి జారాడు అని చెప్తుందండి. జారీ ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అక్కడ కింద బోర్డులు పెట్టుండి, ఎలుగు బండ్స్ తిరుగుతాయి, కొండరాళ్ళు పడతాయి, గ్రూపులుగా వెళ్ళండి అని బోర్డులు పెట్టుండి. మా అబ్బాయి చాలా జాగ్రత్తగా అల్లోడు, అసలు ఉండడు. సరే చూసుకోకుండానే వెళ్ళారు అనుకుందాం కాసేపు. అక్కడ బోర్డులు ఉన్నప్పుడు అవతల థర్డ్ పర్సన్ వచ్చి ఎలుగుబంటి వచ్చిందా అని అడిగాడు. అలాంటప్పుడు నువ్వు ఎలా డిసైడ్ చేసావు జారాడనేది? ఎలుగుబంటి వచ్చి ఉండొచ్చు, అక్కడ ఎవరైనా దొంగలు తగిలి ఉండొచ్చు, ఏదైనా జారీ ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అక్కడ నువ్వు ఒక్క జారాడనేది నువ్వు దూరాన్ని ఉండదాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు? ఎలా బాడీకి ఎక్కడెక్కడ దెబ్బలు దాకున్నాయండి? తలకి బాగా తగిలిందండి, వెనక వైపు తగిలింది. గట్టి దెబ్బ వెనక వైపు వాడికి తగిలింది. ఎడంకాలు ఊడిపోయింది. ఇక్కడ కొంచెం ఇదైంది రిస్ట్ దగ్గర. ఎడంకాలు మాత్రం ఇక్కడ బాగా మేజర్. దానికి ఏదో వాళ్ళే ఏదో చేశారు, కానీ బాడీ మాత్రం స్మెల్ రావడం. కానీ 5 days అయినా కూడా ఎక్కడ దెబ్బలు జారి పడేటప్పుడు అనేక తట్టుకుంటా వెళ్తారు కిందకి. గట్టి దెబ్బ అనేది తలకు తగిలిందండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో. అప్పుడే ఒకటండి, అప్పుడే కేసు పెట్టుంటే మొత్తం అందరు డాక్టర్లు చూశారు, స్పెషలిస్టులు, ఏ పార్టీ ఆ పార్టీకి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో తలకే మేజర్. ఒకటేనండి, అసలు ఇదంతా పక్కన పెడదాం. అతను సుఖవాస్ శ్రీనివాసరావు అని అతను వాళ్ళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చేస్తుందని అతను తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఆ అమ్మాయి అతను బావమర్దే వాళ్ళకి చెప్పాడని చెబుతున్నారు. మా కుటుంబ విషయం మీరు కలుగుతుంది అంటే వీళ్ళు సినిమాల్లో పంపించాలని ఈ అమ్మాయిని ఏదైనా అల్లుడు ఏం చెప్పినా మెలకుండా ఊరుకుంటాడో లేకపోతే ఊరుకోం కదా అనే దీని మీద వాళ్ళ ఏదైనా మనం పై చేయవద్ది. ఇప్పుడు మనకి అన్నీ వాడేం మాట్లాడలేడు. అసలు సుఖవాస్ శ్రీనివాసరావు అని అతను ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా వాళ్ళ అమ్మాయి చేస్తుంది, అసభ్యంగా ఉంటున్నాయి ఇవన్నీ అని ఎలా తట్టుకోగలిగాడు? ఆమంటే భార్య అంటే కూతురు భార్య ఆలోచిద్దాం. అసలు ఇతను కూతురు ఇలాంటి తప్పు ఇన్స్టాగ్రామ్లో తప్పుడుగా ఉండే వీడియోలు ఎన్ని కామెంట్లు చండాలంగా ఉంటున్నాయి అన్నప్పుడు అసలు ఎలా ఉపేక్షించాడు? శ్రీనాథ్ జయించుతున్నాడు. కాసేపు అనుకుందాం, మీకు ఇష్టమేనా తల్లిదండ్రికి అలా చేయించడం? మా అబ్బాయి ఇష్టపడి ఆ అమ్మాయిని చేయమంటాం అనేది వాళ్ళకి ఇష్టమేనా? మాకు ఇష్టం ఉందో లేదో అట్లా ఉంచండి, వాళ్ళకి ఇష్టమేనా? అది అసలు ఇప్పుడు భార్యని పరాయి పురుషుడు అసభ్యంగా మాట్లాడే పరిస్థితి కనపడుతున్నప్పుడు ఆ భర్త ఒప్పుకుంటాడు? అసలు చిన్నపిల్లలు మా మరదల గారి పిల్లలు సీరియస్ వేసుకుంటేనే వాడు ఒప్పుకోవాలా? ఇది జరగగానే బాబుని తీసుకెళ్ళగానే వెంటనే తను ఇన్స్టాగ్రామ్ ఈ కామెంట్స్ మొత్తం డిలీట్ చేసేసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు దాకా ఉంచారుగా, అందరు చూస్తున్నారుగా, పబ్లిక్ పెట్టావు కదా, ప్రైవేట్ ఏం కాదు కదా, అది అందరు చూశారు. వెంటనే తీసేసింది అవి. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇన్స్టాగ్రామ్ తీసేసింది. అసలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది తప్పు లేనప్పుడు? మొత్తం ఇన్స్టాగ్రామ్లో వీడియోలు మొత్తం డిలీట్ చేసిందండి. ఈ లోపు మాకేదో 4-5 దొరికినాయి మా వాళ్ళ దగ్గర, వాళ్ళ ద్వారా సేవ్ చేసినాయి.
1000 వీడియోలు పైన చేసిందంట, ఒకటి కాదు 2 కాదు, 1000 వీడియోలు పైన చేసిందంటే అసలు ఎంత కనీసం 1 సంవత్సరం పాటు ఈ కరోనా టైము ఇదంతా మా వాడు కొంప ముంచింది మేము అనుకోవటం. వాడేమో ఈ వర్క్లో ఆ అమ్మాయి వర్క్ ఈడే చేయాలి, ఈ అమ్మాయి వర్క్ ఈడి వర్క్ ఈడే చేసుకోవాలి. ఈ అమ్మాయి వర్జీనియా వెళ్ళి ఆ స్టూడియోలో తిరగటం. ఒకటండి మాకు బలమైన ఆధారం, ఈ అమ్మాయి ఆ వర్జీనియాలో స్టూడియోలో తిరుగుతుంటే ఏదో బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడని. ఇప్పుడు ఇంకా ఏందంటావు? ఇప్పుడు ఎలా ఉంది అంటే అక్కడ పరిస్థితి, ఆడపిల్లల పరిస్థితి అందరు నానం ఆ మగవాళ్ళు సీరియల్ అయితే మన దాటుతుంది తప్ప, ముందు అవుతున్నారు మన దాటి తప్ప. మరి అలాంటి భావంతో తిరుగుతా వీడియోలు చేస్తూ ఉంటే కోట్ల మంది వెళ్ళారు మన ఇండియా నుంచి అమెరికా. ఎంతమంది చేస్తున్నారట వీడియోలు ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఎంతమంది ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? అంటే మీరు మామూలుగానండి ఇంత డిస్టర్బెన్స్ అవుతుంటే ఎందుకు మీరు కలగజేసుకోలేదని అనుకోవచ్చు. చిన్న చిన్నవి అనేది ప్రతి కుటుంబంలో ఏయో గొడవలు ఉంటుంటాయి. అదే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే అది ఫెయిల్ అవుతుంటాయి, ఏమీ లేని దాన్ని కూడా. అందుకని వాళ్ళే సర్దుకుంటారులే, బాబు కూడా మారుద్దులే అని చెప్తుండేవాళ్ళు. మారటం అంటే ఆ అమ్మాయి తప్పుడుదని నేను అంటలేదు. ఇట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు లేకుండా మారుద్దులే అనేది వాడి ఉద్దేశం. సరే, డిస్టర్బెన్స్లు అంటే అన్ని కుటుంబాల్లో ఉంటాయి, కాస్త ఎక్కువ తక్కువ ఉంటాయి, వాళ్ళే సర్దుకుపోతారు, మనం ఇన్వాల్వ్ అవటం ఎందుకులే అని చెప్పి మేము ఎక్కడికక్కడికి మా అబ్బాయి ఎక్కడ బాధపడదు మెయిన్ మేము చూసింది అదేనండి. అవతల ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టి, యువతల మేము ఇబ్బంది పెట్టి వాడు నలిగిపోతాడని చెప్పి కేవలం మా అబ్బాయి కోసమే ఆలోచించామండి. మా అబ్బాయి మాకు ప్రాణం. అసలు మా అబ్బాయి కోసం ఆలోచించి చివరికి మా అబ్బాయిని లేకుండా చేసుకున్నాం మేమే. ఒకటండి, అసలు అతను ఎందుకు స్పందించడు? ఈ ఇన్స్టాగ్రాములు, అప్పుడు దాకా ఉండే ఇన్స్టాగ్రాములు వీడియోలు ఎన్ని మొత్తం డిలీట్ చేసేసింది, భార్యను పంపించి మధ్యలో ఇంకా ఏమన్నా రుజువులు దొరుకుతాయేమో వీళ్ళు ఇక్కడ సిఐడి కేసు కట్టారు. ఇది మళ్ళీ మేము యూఎస్ వెళ్ళి అక్కడ కూడా దీన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా కేసు ఓపెన్ చేయాలనుకుంటున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఈ ఆధారాలు తీసుకెళ్ళి అక్కడ కేసు ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఇంకేమైనా దొరుకుతాయేమని కోసం ఈవిడ వెళ్ళి అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోయి మార్చి 16వ తారీఖు వెళ్ళి అక్కడ కూతురు దగ్గర ఉండి అవన్నీ ఏదో సెటరేట్ చేసింది అని తెలుస్తుంది. ఇప్పుడు విచారణ సిఐడి విచారణ ముందుకు వెళ్తుందా? వాళ్ళు సిఐడి విచారణకి వెళ్ళట్లా. ఆ స్టే వెకేట్ చేయాలంటే ఇప్పుడు మొన్న ఆ స్టే వెకేట్ చేయటానికి వాళ్ళు సిఐడి లాయర్లు మన గవర్నమెంట్ మారటాలు ఎన్నెత్తులకి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు. సిఐడి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు ఇక ఆటోమేటిక్గా మేము ప్రైవేట్ లాయర్ని కూడా పెట్టాం. అందుకని మొన్న ఎంపీ గారు లెటర్ ఇచ్చారు. అంటే నిష్పక్షపాతంగా న్యాయం చేయమంటున్నాడు. ఆయనే మాకేం చేయమంటే వాళ్ళకి న్యాయం చేయమంటున్నాడు. విచారణ చేయండి, విచారణ చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత విచారణ తప్పు తేలితే ఇంకా, లేకపోతే ఏం లేదు. అది సో థ్యాంక్ యూ అండి. అంటే అర్థమవుతుంది కొడుకు మరణం అసలు ఏం జరిగింది అని ఒకే ఒక్క విషయంపై స్పష్టత కావాలి. అబ్బాయి జారిన చేసినా ఏది చేసినా మా అబ్బాయి సావుకు కారణం వాళ్ళే. మా అబ్బాయి 2 days వెళ్ళే అబ్బాయి కాదు. మా అబ్బాయికి ఫస్ట్ రోజు వెళ్తేనే కాళ్ళు నొప్పులు వస్తాయి, అంత యాక్టివ్గా వెళ్ళేవాడు కాదు. అది ఏ ఫోర్స్ వల్ల మా అబ్బాయి వెళ్ళాల్సి వచ్చిందో దానికి కారణం వాళ్ళేనండి. మా అబ్బాయి ఏ విధంగా జరగనివి, అది మేము చేసిందని మేము అంటలేదు. ఏదన్నా జరగని ఏదన్నా జరగని మా అబ్బాయి సావుకి కారణం వాళ్ళే. ఈరోజు ఏ అర్ధరాత్రి లేదు, పగలు లేదు, పొద్దున్నే లేదు, బాత్రూంలో లేదు. నాకు ఎప్పుడు పడితే అప్పుడు మా అబ్బాయిని చూడాలని పిచ్చెక్కి ఏడ్చుకుంటా కూర్చుంటా బాత్రూంలో కూడా. ఈరోజు మా అబ్బాయి నాకు ఎక్కడ కనపడతాడు? ఆ తల్లిదండ్రులు బాధపడతారని తీసుకెళ్ళేటప్పుడు తెలియదా? ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లేదా? ఉండప్పుడేం పిల్లాడితో మాట్లాడినేవారు, ఈరోజు మాట్లాడటానికి పిల్లాడే లేడు. ఆ మాత్రం తల్లిదండ్రులకి తెలియదా? వాళ్ళ పిల్లలాంటోడు కాదా మా అబ్బాయి మాకు? వాళ్ళ పిల్లలు జరిగితే ఊరుకునేవాళ్ళ మమ్మల్ని? ఒకటే అండి మా ప్రేయర్, ఒకటే ఫైనల్గా విచారణకు సహకరించి ఆ ఫోన్లో కాల్ డేటాలో ఎన్ని చూపిస్తే ఏమీ లేదనుకోండి, వాళ్ళు కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు. మాకు కూడా ఆత్మశాంతిస్తుంది, మన అబ్బాయి ఏదో జరిగింది అన్నట్టు. అట్లా కాకుండా ఏదైనా తప్పు దొరికితే గ్యారెంటీకి ఇబ్బంది. అందుకనే ఏదో జరిగింది, అందుకని హడావుడికి అమెరికా వెళ్ళింది, అక్కడ అవన్నీ చేసుకొని వచ్చింది. ఇక్కడికి వచ్చి విచారణకు హాజరు కాకుండా స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అదే ఎంపీ గారు లెటర్ పెట్టారు మొత్తం చూడమని, మళ్ళీ కోర్టుకు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఈరోజు శ్రీనాథ్ గారికి ఒకవేళ ఆ ప్రాణము ఒకవేళ ప్రీ ప్లాన్గా దాన్ని అంటే ప్రాణం పోయేలా చేశారంటే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. విచారణ అద్భుతంగా ముందుకెళ్ళాలి, విజయవంతంగా. ఒకవేళ ఆధారాలు ఏమైనా ఉన్నా కూడా ముందుకెళ్ళాలని
ప్రూఫ్స్ అన్ని బయటపడాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అంటే కోరిక ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వారు ఆంధ్రప్రదేశ్ ఏపీ చంద్రబాబు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా, నారా లోకేష్ గారు కూడా రీసెంట్గా వాళ్ళు వెళ్ళి కలవడం కూడా జరిగింది. పూర్తి వివరాలు వాళ్ళు తెలుసుకోవడం కూడా జరిగింది, సమయం ఇవ్వడం జరిగింది. మీ కూటమిపై మాకు నమ్మకం ఉంది, అందుకే మిమ్మల్ని అందరూ ఓట్లు వేసి గెలిపించారు. ఈరోజు ఇలాంటి కుటుంబాలకు అన్యాయం జరిగిందని బాధపడుతున్నటువంటి కుటుంబాలకు మీరు అండగా ఉండి ముందుండి వాళ్ళు కోరుకునేది కేవలం విచారణ మాత్రమే. ఇగో తప్పు చేశారని చెప్పి వీళ్ళు చెప్పట్లేదు, విచారణ చేయండి. మా అబ్బాయి నిజంగా ఎలా మరణించాడో మాకు తెలిసేలా చేయండి. ప్రతి క్షణం అసలు తన మరణానికి కారణం ఏంటో అని బాధపడుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన పడుతున్నారు. దయచేసి సిఐడి వారు మళ్ళీ ఒక్కసారి దృష్టి సారించి అదేవిధంగా కొద్దిగా ఈ రాజకీయ నాయకులు కూడా వీళ్ళకు సహకరించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఇంకా ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే అవకాశం చెప్పొచ్చు. మా అబ్బాయి ఫోను, మా అబ్బాయి ల్యాప్టాప్, ఆ అమ్మాయి వాడిని ఫోను మాకు కావాలండి. ఏం జరిగిందో మాకు తెలియాలి. ఎవరు లేరు, ఇద్దరమే వెళ్ళామంది. ఇద్దరు ఉదయం నుండి సాయంత్రం దాకా ఫొటోస్ తెకుండా ఏం చేశారో మాకైతే తెలియదు. మరి ఎవరు లేకుండా టైంపాస్ అయిందో కొండల్లో చెట్లలో. మాకు అవి కావాలి, మా అబ్బాయికి ఏం జరిగిందో తెలియాలి, తెలుసుకోవాలి. అది ఒకటను. ఇప్పుడు అవి ఇప్పించండి మాకు. నేను మా అబ్బాయి వాడు లేడని, మా అబ్బాయి నా వెనక నడిపిస్తున్నాడేమో అనే, నేను ఎందుకంటే నేను అంత కష్టపడే మనిషిని కాదు, ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. 2023 జనవరి నుంచి ఈ బాధలో ఎలా ఇక్కడ కేసు కట్టరు, అమెరికా అంటే అక్కడ ఏంటి పరిస్థితి అంటే తిరిగి సుప్రీంకోర్టు జడ్జిమెంటు, హైకోర్టు, కేరళ హైకోర్టు జడ్జిమెంట్, 2 జడ్జిమెంట్లు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఎవరికి ఏది జరిగినా వాళ్ళ తల్లిదండ్రులు ఇండియాలో ఉంటే వాళ్ళు పోయి అక్కడ కేసులు కట్టుకోలేరు. అక్కడ ఆధారాలు కొన్ని తెచ్చుకొని ఇక్కడే వాళ్ళ స్థానికంగా కేసు కట్టుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి, ఉత్తరప్రదేశ్కి సంబంధించి కేరళ హైకోర్టు జడ్జిమెంట్, 2 జడ్జిమెంట్లు నా దగ్గర ఉన్నాయండి. మీకు నేను ఫార్వర్డ్ చేస్తున్న కాపీలు. పబ్లిక్ అందరికి ఇచ్చేసేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మన ఇండియాలో ఉండే ఏ రాష్ట్రంలో ఉండే ఎవరికైనా కూడా అది ఉపయోగపడుతుంది. 1%. ఇప్పుడు రేపు రోజు ఎందుకు అందరూ వెళ్తున్నారు ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం, ఎక్కడ ఎవరికేది జరిగినా కూడా పలానా. ఇప్పుడు సిఐడిలోనే ఒక చర్చ జరిగింది. సిఐడిలోనే ఎస్పీ శరత్ గారని అక్కడ లీగల్ అడ్వైజర్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మంది ఉత్తరప్రదేశ్ కేసు ఆధారం చేసుకొని మనం కేసు కట్టాము, ఇది ఇట్లా కట్టొచ్చు, ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ఈ కేసు మంది దీన్ని రోల్ మోడల్గా పెట్టుకుందామని స్ఫూర్తిగా ఎవరికైనా జరిగితే ఫలానప్పుడు గంగూరు శ్రీనివాస్ కేసు ఇలా జరిగింది, వాళ్ళ ఫాదర్ బాబురావు ఇలా సిఐడి కేసు కట్టించాడు, ఇలా జడ్జిమెంట్ కాపీలు ఉన్నాయి అని. నిజంగా అంటే రీసెంట్గా ఎంతో మంది మన భారతదేశం నుండి అంటే స్వదేశీ నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదో అన్యాయం జరిగి కాల్పుల్లో చనిపోవడం అని ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి అసలు అక్కడ నుండి బాడీ రావడమే గగనం అయిపోయింది. ఇలాంటి సమయంలో మీరు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఆ 2 ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి తల్లిదండ్రులకు కొడుకుని అన్యాయంగా కోల్పోయినటువంటి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మంచి సందేశం ఇది వాస్తవానికి. సో ఖచ్చితంగా కూడా మీరు ఇస్తే నేను దాంట్లో పక్కన పెడతాను వాళ్ళకి. వాళ్ళు కూడా ముందుకెళ్ళి కోర్టులో కేసు పెట్టుకునే అవకాశం మనం కల్పిస్తాం. ఉపయోగపడుతుంది ఏదైనా అవసరం అయితే వాళ్ళకి. ఇది చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎందుకంటే ఇలాంటి కొన్ని లక్షల కేసులు ఉంటాయి కానీ ఇది ఇంపార్టెంట్ అయిన కేసు. నాకు కూడా ఏదో లక్కుగా దొరికింది. సూపర్. అంటే మీరు కష్టపడి తిరిగారు, ఆ కేసు లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేకపోతే కేసు కట్టలేరు. మేము తిరిగిన వృధా అవుద్ది. అది ఉండబట్టే వీళ్ళు దీన్ని క్యాష్ చేయమని హైకోర్టుకి వెళ్ళారు. ఈ కేసు అక్రమ కేసు క్యాష్ చేయమని హైకోర్టుకి వెళ్ళారు. ఎవరు? ఈ పిల్ల తండ్రి వెళ్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, క్యాష్. అదే అర్థమవుతుంది. ఆర్డర్స్ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ అంకుల్.